వాళ్ళు కూడా లెజిటిమేట్ చిల్డ్రన్. నెక్స్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 11 చెప్తుంది, చిల్డ్రన్ born out of void or voidable marriage. Children born out of void or voidable marriage, they are also legitimate children under section 16 of the Hindu Marriage Act. What is a void marriage? ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, డైవర్స్ ఇచ్చారు, వాళ్ళ మ్యారేజ్ నల్ అండ్ వాయిడ్ అన్నారు. లేకపోతే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా వాయిడ్ అయిపోయింది. లేదా ఒక భార్య ఉండగానే ఇంకో భార్య ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అది వాయిడ్ మ్యారేజ్, బైగం. ఎందుకంటే సెక్షన్ 5 ఏం చెప్తుంది, భర్త కాని భార్య కానీ ఒక్కళ్ళే ఉండాలి. రెండో పెళ్లి కానీ రెండో భర్త కలిగి ఉండడం కానీ రెండో భార్య కలిగి ఉంటే అది బైగమి కింద అఫెన్సే కాకుండా ఆ మ్యారేజ్ వాయిడ్ అవుతుంది. కాబట్టి అలా ఏదైనా ఒక వాయిడ్ కనుక అయితే మ్యారేజ్ వాయిడ్ కనుక మ్యారేజ్ అయితే అక్కడ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి ఆ పిల్లలు కూడా లెజిటిమేట్ చిల్డ్రన్. సిమిలర్లీ వాయిడబుల్ మ్యారేజ్, వాయిడబుల్ మ్యారేజ్ అంటే కూడా అలాగే ఏజ్ లో ఉంది, ఒక ఏజ్ ఇచ్చారు 18, 21, ఈ లోపలే చిన్న పిల్లలకే పెళ్లి చేశారు. అప్పుడు ఆప్షన్ ఈస్ గివెన్ టు ద గర్ల్, ఆ అమ్మాయికి ఇస్తారు ఆప్షన్, ఆ అమ్మాయి కంటిన్యూ చేయాలంటే చేస్తుంది, లేకపోతే డైవర్స్ ఇవ్వచ్చు. ఆ వాయిడబుల్ మ్యారేజ్ ఆవిడ ఇష్టం. అలాంటి చోట కూడా పిల్లలు పుట్టినా కూడా లెజిటిమేట్ చిల్డ్రన్. ఇప్పుడు ఎప్పుడెప్పుడు లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు, వ్యాలిడ్ మ్యారేజ్ లో పుట్టినప్పుడు లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు. పెళ్లి డిజాల్వ్ అయిపోయి మ్యారేజ్ డిజాల్వ్ అయిపోయి 280 days లోపల ఆవిడ పెళ్లి చేసుకోకుండా ఎవరన్నా పిల్లలు కనుక పుడితే వాళ్ళు లెజిటిమేట్ అవుతారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టిన వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు. వాయిడ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజ్ ద్వారా పుట్టిన పిల్లలు కూడా లెజిటిమేట్ అవుతారు. అసలు ఈ లెజిటిమసీ ఎందుకు, దేనికోసం కావాలి అంటే ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీలో ఉండే అన్ని రైట్స్, ప్రాపర్టీ రైట్స్ కానీ లేకపోతే ఎనీ రైట్స్, మెయింటెనెన్స్ కానీ ఏదైనా కావాలి అంటే అక్కడ లెజిటిమేటా ఇల్లిజిటిమేటా అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఫస్ట్ వెదర్ ద చైల్డ్ ఇస్ ఎలిజిబుల్. ఏదైనా రేపు ప్రాబ్లం వచ్చినా ఎగ్జామ్ లో లేకపోతే కోర్టులోకి వెళ్ళి మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చినా కూడా ఇలాంటి కేసులు వస్తే ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ద చైల్డ్ ఇస్ లెజిటిమేట్ ఆర్ నాట్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లెజిటిమేసీ. వెన్ యూ కెన్ సే దట్ హీ వాజ్ అన్ ఇల్లిజిటిమేట్ చైల్డ్, సో పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి ఉండి పిల్లలు పుట్టారంటే లాంగ్ లైఫ్ లో ఉండలేదు, చాలా ఏళ్ళు కలిసి ఉండలేదు, ఏదో 1 ఏడో 2 ఏళ్ళో లేకపోతే 6 నెలల్లో ఉండి పిల్లలు పుట్టారనుకోండి, దట్ చైల్డ్ ఇస్ అన్ ఇల్లిజిటిమేట్ చైల్డ్. సో సెకండ్, విత్ ఇన్ ద టైమ్ లో పిల్లలు పుట్టలేదు అంటే డిజల్యూషన్ అయిపోయింది. The marriage has been dissolved. After the dissolution of the marriage, the children are born after 2 years. The child is not born within the time. ఎందుకంటే మనకు 280 days లోపల పుడితేనే లెజిటిమేట్ చిల్డ్రన్. అలా కాకుండా 1 year తర్వాత పుడితే ఈజ్ నాట్ లెజిటిమేట్ చైల్డ్. సో ఈ రకంగా ఇల్లిజిటిమేట్ చిల్డ్రనా లెజిటిమేట్ చిల్డ్రనా అన్నది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఇంకొకటి కూడా ఉంది, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల apart from all these things, to decide whether the child is a legitimate or not, a DNA test. Everyone is now going for a DNA test, whether the child is a legitimate or not. So this is the very important regarding the legitimacy to decide inheritance rights or the maintenance rights or any other rights under the family laws. I think. Now let us go to the adoption, because this adoption consists of this Adoption and Maintenance Act passed in 1956. 1956. Whether the adoption is valid or not. For that, you have to apply the Hindu Adoption and Maintenance Act provisions. If all the things that the adoption, the method or the manner that they did was fitted within the act, Hindu Adoption Maintenance Act, then the adoption is valid. So whether the adoption is made according to the act or not is only the way how the adoption is to made is according to the enactment of the Adoption and Maintenance Act. This concept of adoption is not a new. ఏదో యాక్ట్ వచ్చిన తర్వాత మనకి అడాప్షన్ అనేది రాలా. ఈ యాక్ట్ రావడానికి ముందు కూడా ఇండియా సొసైటీ అడాప్షన్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. కాబట్టి అడాప్షన్ ఈస్ ఈవెన్ prior to this enactment, that is this act was passed in 1956. So prior to that act enactment 1956 also there was an adoption. For that reason, this act 1956 Adoption and Maintenance Act is only a prospective and not retrospective. Prospective and retrospective వినే ఉంటారు. ఏదైనా యాక్ట్ పాస్ చేసేటప్పుడు అది రెట్రోస్పెక్టివా లేకపోతే ప్రాస్పెక్టివ్ అన్నది చెప్తూ ఉంటారు టైటిల్ ఆఫ్ ది దాంట్లోనే. రెట్రోస్పెక్ట్ అంటే ఈ యాక్ట్ కి వెనకాల జరిగినవి కూడా అమల్లోకి వస్తాయి.
కానీ ఇక్కడ ప్రాస్పెక్టివ్ అంటే వెనకాల జరిగే వాటికి జరగవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడాప్షన్ యాక్ట్ తీసుకున్నారు. ఈ అడాప్షన్ ప్రాస్పెక్టివ్ అంటే ఈ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది? డిసెంబర్ 21, 1956. ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 21, 1956. 21 తరువాత అడాప్ట్ చేసుకున్న కేసులు అన్ని కూడా యాక్ట్ కిందకు వస్తాయి. అంటే ప్రాస్పెక్టివ్ ఉన్నాయి. రెట్రాస్పెక్టివ్ అంటే 21 డిసెంబర్ 1956 నుంచి యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఎవరో 20వ తారీఖు డిసెంబర్ 1956 ఒక్కరోజు ముందు అడాప్షన్ చేసుకున్నాడు. దిస్ యాక్ట్ ఈస్ నాట్ అప్లికబుల్. అంటే రెట్రాస్పెక్టివ్, వెనకకి లేదు. Not retrospective. This act is only the prospective. And this act is applicable, no operation beyond the territories of India. You know what is the territory? Every act first starts with this act extends to the whole of India except the state of Jammu and Kashmir. అంటే ఇప్పుడు 370 లో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మనది వచ్చింది, అక్కడ అమెండ్ చేయాలి, ఇంకా చేయలేదు, దానికి కూడా అప్లై అవ్వాలి మరి. Now, what is this act says? The Adoption and Maintenance Act 1956 deals with two subjects. One is adoption, second is maintenance. ఈ యాక్ట్ లో రెండు సబ్జెక్టుల గురించి మాట్లాడుతుంది. ఈ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ రెండు సబ్జెక్టుల గురించి మాట్లాడుతుంది. ఒకటి అడాప్షన్ గురించి మాట్లాడుతుంది, రెండోది మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతుంది. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ కలిపి ఒక యాక్ట్ చేశారు. సెక్షన్ 1 నుంచి 4 వరకు, సెక్షన్ 1 to 4 are common to both adoption and maintenance. మీరు మెయింటెనెన్స్ చదవాలన్నా సెక్షన్ 1 to 4 చదివి తర్వాత సెక్షన్స్ చదవాలి, అడాప్షన్ చదవాలన్నా అంటే 1 to 4 సెక్షన్స్ కామన్. ఎందుకంటే అది టైటిల్ ఆఫ్ ద యాక్ట్ ఉంటుంది, ఎంతవరకు ఈ యాక్ట్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది ఉంటుంది, డెఫినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది రెండు సబ్జెక్టులకి, అడాప్షన్ కి అప్లై అవుతుంది, మెయింటెనెన్స్ కి అప్లై అవుతుంది. అడాప్షన్ కి వచ్చేసరికి 17 దాకా సెక్షన్స్, అంటే 1 to 4 కూడా ఉంటాయి, 1 to 4 కూడా ఉంటాయి. కాబట్టి 1 నుంచి 17 మళ్ళీ 30వ సెక్షన్, 30వ సెక్షన్ ఇది అడాప్షన్ కి సంబంధించి. 1 to 4 కామన్. This act deals with two subjects, one is adoption and the other is maintenance. It consists of sections 1 to 30. 1 to 4 are common for both the maintenance and adoption. And when come to the adoption, 1 to 17 and 30 relating to the adoption, and for maintenance 1 to 4 and 18 to 29. Rest of the sections are applicable to the maintenance. So this is the scheme of the act. మీరు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ చదవాలనుకున్నా, ఒక యాక్ట్ చదవాలనుకున్నా, ఏది చదువుకోవాలనుకున్నా కూడా ముందు అసలు దేనికి సంబంధించింది, ఏవి దేనికి, దాంట్లో ఉన్న దేని గురించి చెప్తోంది, దాని ఆబ్జెక్ట్ ఏంటి, అది మనకు ముందు ఫస్ట్ తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఒక ఇది అర్థమైంది మనకి. అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ లో రెండు గురించి చెప్తుంది, ఒకటి అడాప్షన్, ఒకటి మెయింటెనెన్స్. సో ఈ సెక్షన్స్ కూడా 1 to 4 కామన్, 1 to 17, 30 అడాప్షన్ సంబంధం, అంతవరకు చదవాలి. అడాప్షన్ గురించి అడిగితే అంతవరకు రాయాలి. మెయింటెనెన్స్ అడిగితే 1 to 4 రాసి 18 నుంచి 29 రాయాలి. ఇది ఇప్పుడు ఈ యాక్ట్ లో ఉన్నది. నౌ విల్ స్టార్ట్ అడాప్షన్. ఫస్ట్ సబ్జెక్ట్ అడాప్షన్ విల్ స్టార్ట్. వాట్ ఈజ్ అడాప్షన్? అడాప్షన్ అంటే ఏంటి? అడాప్షన్ ఈజ్ అన్ యాక్ట్ బై విచ్ పర్సన్ టేక్స్ ద చైల్డ్, ఒకటి చైల్డ్ తీసుకుంటున్నాడు. అడాప్షన్ ఈజ్ అన్ యాక్ట్ బై విచ్ ఎ పర్సన్ టేక్స్ ద చైల్డ్, ఎక్కడి నుంచి? ఫ్రమ్ బయలాజికల్ ఆర్ న్యాచురల్ పేరెంట్స్. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? న్యాచురల్ పేరెంట్స్ నుంచి తీసుకుంటున్నాడు, టు హిజ్ ఫ్యామిలీ. సో ఎ పర్సన్, అడాప్షన్ ఈజ్ అన్ యాక్ట్ బై విచ్ ఎ పర్సన్ టేక్స్ ద చైల్డ్ from biological or natural parents to his family and treats him as his son. ఆ రోజు నుంచి వాడి కొడుకు, సొంత కొడుకు, ఇంకా న్యాచురల్ ఫ్యామిలీకి సంబంధం లేదు. The son is to be treated his own family. అది అడాప్షన్. అంటే we can say in other words transplantation. ఇప్పుడు ఆర్గాన్స్, హార్ట్ తీస్తే హార్ట్ పెడుతున్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కదా ఆర్గాన్. అలాగే ఇది కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఎ చైల్డ్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ, దట్ ఈస్ ద న్యాచురల్ ఫ్యామిలీ, టు ద అడాప్టెడ్ ఫ్యామిలీ. సో ద న్యాచురల్ ఫ్యామిలీస్ ఆర్ గివింగ్ దేర్ చైల్డ్ టు ద అడాప్టీ and the adoptee is taking the child to his family.
So the adopted son taken and he will be treated that as if he is born to the new family. ఎప్పుడైతే వీడు అడాప్టెడ్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నుంచి ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయాడో ఎక్స్ వాడిది న్యాచురల్ ఫ్యామిలీ, వై అడాప్ట్ ఎక్స్ నుంచి వై ఫ్యామిలీకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వై ఫ్యామిలీలోకి అడాప్షన్కి వెళ్ళిపోయాడో వై ఫ్యామిలీ ఇస్ ద న్యాచురల్ ఫ్యామిలీ, ఆల్ ద న్యాచురల్ పేరెంట్స్, అక్కడే పుట్టినట్టు. ఎప్పుడైతే ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయాడో హీ అక్వైర్స్ ఆల్ ద రైట్స్ ఆఫ్ ద అడాప్టెడ్ ఫ్యామిలీ. వాట్ ఈస్ ద క్యాస్ట్ ఆఫ్ అడాప్టెడ్ ఫ్యామిలీ? అదే వస్తుంది. వాట్ ఈస్ ద రిలీజియస్? ద సేమ్ రిలీజన్ విల్ కమ్. వాట్ ఈస్ ది కల్చరల్ రైట్స్? రిలీజియస్, కల్చరల్, సోషల్, ఎకనామిక్, caste, everything will be taken by the child. అడాప్టెడ్ ఫ్యామిలీ వాళ్ళకి ఏమున్నాయో అవన్నీ ఆ పిల్లాడికి, అంటే ఆ పిల్లాడు అక్కడే పుట్టినట్టుగా అవన్నీ కూడా ఆ పిల్లాడికి వచ్చేసి జరుగుతాయి. అండ్ ద న్యాచురల్ ఫ్యామిలీ టైస్ విల్ బి కట్ ఆఫ్. ఇంకా వాళ్ళతో సంబంధం లేదు. will be cut off the moment the child has been given to the adoption. So there is a Merriam-Webster legal dictionary that defines legal adoption means to take voluntary ga తీసుకోవాలి a child of his own child, especially in compliance the formal of legal procedures. మనకి ఇది అడాప్షన్ యాక్ట్ ఉంది కాబట్టి అందులో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రొవిజన్స్ ఏం చెప్పారు, ఆ రూల్స్ ఏం చెప్పారు, దాని ప్రకారంగా వాలంటరీగా ఒక పిల్లాన్ని ఒక ఫ్యామిలీలోంచి మనం తీసుకోవడం అన్నది అడాప్షన్ అనేసి లీగల్ డిక్షనరీ అడాప్షన్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రామసుబ్బయ్య వర్సెస్ చెంచురామయ్య, దే ఆర్ ఆల్సో గివెన్ ద డెఫినేషన్ ఆఫ్ అడాప్షన్. It is an act creating between the two persons. It is an act creating between the two persons, purely civil, paternity and affiliation. One person is taking, other person is giving. So according to Hindu Adoption Act 1956, ఎవరు తీసుకోవాలి? ఏ హిందూ మ్యారీడ్ కపుల్స్, పెళ్ళైన హిందువులు. ఎందుకంటే దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ద హిందూస్. కాబట్టి హిందూ మ్యారీడ్ కపుల్ ఆర్ అన్మ్యారీడ్, పెళ్లి కాని వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, పెళ్ళైన భార్యాభర్తలు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలని ఏం లేదు, పెళ్లి కాని వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అన్మ్యారీడ్ ఆర్ ఎ మ్యారీడ్ హిందూ కపుల్, దే కెన్ అడాప్ట్ ది చైల్డ్. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ అడాప్షన్? ఎందుకు అడాప్షన్? దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వన్ ఈస్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫినరల్ రైట్స్ ఆఫ్ ది అడాప్టివ్. మనకు ఒకటి శాస్త్రం ఉంది కదా, కొడుకుంటే పున్నమని పోయిస్తాడు, శ్రాద్ధ కర్మలు అవి చెయ్యాలి కాబట్టి, కొడుకు లేకపోతే అవన్నీ కష్టం కాబట్టి కొడుకునే దత్తత తీసుకునే వాళ్ళకి. అప్పుడు డాటర్ లేదు. అడాప్షన్ అంటే అండర్ యాక్ట్ కు ముందు, ఈ 1956 యాక్ట్ ముందు ఓన్లీ సన్స్ విల్ బి టేకన్. ఎందుకంటే వాళ్ళు ఫినరల్ రైట్స్ చేయాలి, కర్మకాండలు చేయాలి. అలా చేస్తే బాగుంటుంది. రెండోది టు ప్రిజర్వ్ ద కంటిన్యూస్ ఆఫ్ లీనియేజ్. లీనియేజ్ అంటే కింద సన్ను, కొడుకు, కొడుకు కొడుకు, కొడుకు కొడుకు కొడుకు, కొడుకు 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 కొడుకు, లీనియేజ్ కంటిన్యూ. అంటే వంశం అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు నాకు పిల్లలు లేరు, నా వంశం ఇక్కడికి ఆగిపోతుంది. ఆ లీనియేజ్ లేదు, కిందకి లేదు. కాబట్టి నా వంశం ఉండాలి. నా వంశం రావాలంటే, ఆ లీనియేజ్ ఉండాలంటే, నేను ఎవరైనా సన్ను తీసుకుంటే, అడాప్ట్ చేసుకుంటే వాడికి పుట్టే పిల్లలంతా కూడా నాకు కంటిన్యూషన్ లీనియేజ్ వస్తుంది, వంశ పారంపర్యం ఉంటుంది. ఇవి ముఖ్య ఉద్దేశం. వన్ ఈజ్ to perform the funeral expenses. Performance of the funeral expenses. Second is in continuation of the lineage. This is the object of adoption. Section 2 of this act says to whom this act is applicable. Everybody apply అవుతుంది. హిందూస్ కి, బుద్ధిస్ట్ కి, జైన్స్ కి, సిక్ కి. వీళ్ళు ఏ చైల్డ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్, లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్, హూస్ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, సిక్స్. లేకపోతే చైల్డ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్, అట్లీస్ట్ ఒక పేరెంట్, తల్లో తండ్రో, మస్ట్ బి హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్. ఆర్ అబాండెడ్ చైల్డ్, పిల్లని వదిలేశారు, అబాండెడ్ వదిలేశారు, లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్. ఆర్ అన్నోన్ పేరెంటేజ్, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, బట్ దే హ్యావ్ టు బి బ్రాట్ అప్ యాజ్ హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్.
or any person, those who have converted to Hindu, Buddhist, Jain or Sikh, వాళ్ళకి మాత్రమే హిందూ అడాప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే, షల్ ఐ రిపీట్? హిందూస్ కి, బుద్ధిస్ట్ కి, జైన్స్ కి, సిక్స్ కి. అలా కాకుండా చిల్డ్రన్ లెజిటిమేట్ గానీ ఇల్లిజిటిమేట్ గానీ వాళ్ళ పేరెంట్స్ హిందూస్, బుద్ధిస్ట్, జైన్, సిక్స్ అయి ఉండాలి. ఆర్ చిల్డ్రన్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్, అట్లీస్ట్ వన్ పేరెంట్, ఒక తల్లి గాని తండ్రి గాని, వన్ పేరెంట్ మస్ట్ బి హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్. ఆర్ అబాండెడ్ చిల్డ్రన్, ఆర్ పేరెంట్ ఈస్ నాట్ నోన్, అంటే తల్లిదండ్రులు ఎవరో తెలియదు, పేరెంట్ ఈస్ నాట్ నోన్, బట్ దే హ్యావ్ బీన్ బ్రాట్ అప్, వాళ్ళ పెంపకం ఎవరు పెంచారు? హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్. ఆర్ కన్వర్ట్ టు, ఎవరైనా సరే అదర్ రిలీజన్, ఎవరైనా కన్వర్టెడ్ టు హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్. సో ఓన్లీ ఫర్ దీస్ పర్సన్స్ this Hindu Adoption and Maintenance Act is applicable. Ma'am? Yes? Ma'am, can you repeat this, ma'am? Okay. Thank you, ma'am. Hindus apply avutundi. Buddhist to Jains, Sikhs kuda Hindus kinde consider chestaru. So మన యాక్ట్లు అన్ని కూడా హిందూకి, బుద్ధిస్ట్ కి, జైన్ కి, సిక్ కి అప్లై అవుతుంది. ఇది కాక ఆ పిల్లాడు లెజిటిమేట్ గానీ ఇల్లిజిటిమేట్ గానీ పేరెంట్స్ ఎవరై ఉండాలి? హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్ అయి ఉండాలి. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఎవరై ఉండాలి? ఆ పిల్లాడు లెజిటిమేట్ అవని ఇల్లిజిటిమేట్ అవని, కానీ తల్లిదండ్రులు ఎవరై ఉండాలి? హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ అయి ఉండాలి. వాళ్ళకి యాక్ట్ అప్లై అవుతుంది. ఇక్కడ దాకా ఓకేనా? Yes, ma'am. నెక్స్ట్ పాయింట్, లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్. అట్లీస్ట్ ఒక పేరెంట్ అన్నా హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ అయి ఉండాలి. ఇద్దరు పేరెంట్స్ అన్నా ఉండాలి, అట్లీస్ట్ ఒక పేరెంట్ అన్నా హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ అయి ఉంటే ఈ యాక్ట్ అప్లై అవుతుంది. లేదా అబాండెడ్ చిల్డ్రన్, కొంతమంది పిల్లల్ని వదిలేస్తారు కదా, రోడ్ల పక్కన చెత్త కుప్పల్లో పడేస్తారు కదా, అలా అబాండెడ్ చిల్డ్రన్. ఆర్ పేరెంట్ ఈస్ నాట్ నోన్, అంటే తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కానీ వాళ్ళ బ్రాటప్ ఎలా జరిగింది, వాళ్ళ పెంపకం ఎలా జరిగింది? హిందూ పద్ధతిలో జరిగింది, బుద్ధిస్ట్ పద్ధతిలో జరిగింది, జైన్ పద్ధతిలో జరిగింది, ఆర్ సిక్ పద్ధతిలో జరిగింది. వాళ్ళకు కూడా యాక్ట్ అప్లై అవుతుంది. తల్లిదండ్రులు ఎవరో తెలియకపోయినా, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలైనా వాళ్ళని కనుక హిందూ పద్ధతిలో కనుక పెంపకం జరిగితే, లేదా బుద్ధిస్ట్, సిక్, జైన్ పెంపకంలో కనుక జరిగితే వాళ్ళకు కూడా యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే? ఆర్ ఎవరైనా సరే హిందూకి కానీ, బుద్ధిస్ట్ కానీ, సిక్ కానీ, జైన్ కానీ కన్వర్ట్ అయితే, ఒక క్రిస్టియన్ హిందూగా కన్వర్ట్ అయ్యాడు, ఈ యాక్ట్ అప్లై అవుతుంది. ఒక ముస్లిం బుద్ధిస్ట్ గా కన్వర్ట్ అయ్యాడు, ఈ యాక్ట్ అప్లై అవుతుంది. సో కన్వర్టెడ్ టు హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్, ఈ 4 కుల రిలీజన్స్ దేనికి కన్వర్ట్ అయినా సరే ఎవరైనా, దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. నౌ ఎవరికి అప్లై అవుతుంది ఈ యాక్ట్? Muslims, Christians, Parsis and Jews. This act is not applicable to Muslims, Christians, Parsis and Jews. Endukani? The Muslims, Christians and Parsis or Jews, they are not recognized adoption. వాళ్ళకి అడాప్షన్ లానే లేదు అసలు. వాళ్ళ అడాప్షన్ రికగ్నైజ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి అడాప్షన్ అన్నది వాళ్ళ పర్సనల్ లాలో లేదు. మరి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పిల్లాన్ని పెంచుకోవాలనుకుంటే, సపోజ్ ఇఫ్ దే హ్యావ్ ఎ విష్ టు దట్ దే వాంట్ అడాప్ట్ ఎ చైల్డ్, అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? దే హ్యావ్ టు గో ఫర్ ది గార్డియన్స్ అండ్ వాట్ యాక్ట్ 1890 section 8. They have to approach the section 8 of Guardian and Wards Act 1890. So Muslims, Christians, religious Jews, this act is not applicable because their personal law is not recognized adoption. Suppose if they wish to adopt a child, they have to approach, they have to take an umbrella under section 8 Guardians and Wards Act 1890. And again, this act is not applicable. This act is not applicable to adoptions that took place prior to the enactment of this act. ఈ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? డిసెంబర్ 21, 1956. 21 డిసెంబర్ జరిగినప్పుడు యాక్ట్ అప్లై అవుతుంది.
21 డిసెంబర్ 1956 రోజు నుంచి జరిగిన అడాప్షన్స్ కే ఈ యాక్ట్ అప్లై అవుతుంది. So this act is not applicable to Muslims, Christians, Parsis and Jews, and the adoptions that took place prior to the date of enactment, that is December 21st, 1956. So this is the applicability of the act. Next, we'll go to the subject. Capacity of a male to take adoption. ఒక మేల్ అడాప్ట్ చేసుకోవాలి ఒక పిల్లాడిని, వాడి కెపాసిటీ ఉండాలి, ఒక అడాప్ట్ చేసేంత ఒక అర్హత ఉండాలి. What is the capacity of a male to take the child in adoption? ఒక పిల్లాడిని అడాప్ట్ తీసుకోవాలంటే what is the capacity? He must be a Hindu. He must be a Hindu, includes Buddhist, Jain, Sikhs also. ఇందాక మనం చెప్పిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా వస్తారు. అంత పేర్లు మనం చెప్పం కాబట్టి మనం హిందూ అని వాడతాం. హిందూ అంటే ఇందాక మనం చెప్పాము యాక్ట్ అప్లికబుల్, వాళ్ళందరూ వస్తారు. సో ఫస్ట్ ఈస్ ఎనీ మేల్, he must be a Hindu, can adopt son or daughter. కొడుకుని కూతురు అడాప్ట్ చేసుకోవచ్చు, కూతుర్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఎనీ మేల్ హిందూ మే అడాప్ట్ సన్ ఆర్ డాటర్. అండ్ ఈ మేల్ కి ఏముండాలి క్వాలిఫికేషన్? హీ మస్ట్ బి ఏ సౌండ్ మైండ్, పిచ్ ఉండకూడదు. హీ మస్ట్ బి ఏ మేజర్, మైనర్ అయి ఉండకూడదు, మేజర్ అయి ఉండాలి. దే మే బి అన్మ్యారీడ్, పెళ్లి కాని మగవాడు కూడా దత్తత తీసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ ఈస్ మ్యారీడ్, కన్సెంట్ ఆఫ్ ద వైఫ్ ఈస్ మస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. పెళ్లి కాని వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. పెళ్ళవలసిన కండిషన్ ఏం లేదు. సౌండ్ మైండ్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి. ఆ రెండు కండిషన్స్, హిందూ అయి ఉండాలి. హిందూ, మేజర్, సౌండ్ పర్సన్, అంటే పిచ్చి లేకుండా ఉండాలి. ఈ మూడు కనుక ఫుల్ఫిల్ అయితే ఏ మేల్ హిందూ కెన్ టేక్ అన్ అడాప్షన్ టు ఏ సన్ ఆర్ ఏ డాటర్, వెదర్ హీస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా. పెళ్ళైతే మటుకు కన్సెంట్ ఆఫ్ ద వైఫ్ ఈస్ మస్ట్. భార్య ఒప్పుకోలేదు, అడాప్షన్ తీసుకోవడానికి లేదు. భార్య అనుమతి కంపల్సరీ, భార్య అనుమతి కంపల్సరీ కావాలి. సపోజ్ సమ్ టైమ్స్ అతనికి ఒకళ్ళకన్నా ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు ఉన్నారు, అయితే 10 మంది భార్యలు ఉన్నారు. 10 మంది కన్సెంట్ కావాల్సింది. 10లో 9 మంది ఇచ్చి ఒక్క ఆవిడ కన్సెంట్ ఇవ్వకపోయినా దట్ అడాప్షన్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్. 19లో 9 మంది భార్యలు కన్సెంట్ ఇచ్చారు, ఒక భార్య కన్సెంట్ ఇవ్వలేదు. నాకు ఇష్టం లేదు అడాప్షన్ తీసుకోవడం, నాకు వద్దు, నాకు ఇంకా పిల్లలు పుడతారేమో అని అనుకుంటుంది ఆవిడ, నాకు ఇష్టం లేదు అంటుంది. అయినా అతను అడాప్ట్ తీసుకున్నాడు అనుకోండి, ద అడాప్షన్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్, చల్లదు అడాప్షన్. సో కన్సెంట్ ఆఫ్ వైఫ్ ఆర్ వైఫ్స్, ఇఫ్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్, ఈస్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎ మ్యాన్ టు అడాప్ట్ ఎ చైల్డ్. So in the absence of the consent of the wife, the adoption is void. That is not a valid. It is an invalid adoption. Invalid adoption. But consent of the wife is not needed, not required under certain circumstances. ఏంటి? ఒకవేళ భార్య చనిపోతే కన్సెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తుంది ఆవిడ? ఇఫ్షన్. ఆర్ if she is converted to other religion, if the wife is converted to other religion, Hindu kada avada Christian ki convert ayindi, consent of the wife is not necessary. Or the wife is completely and finally renounces the world, ante vaadu anta prapanchanni odilesi sanyasam laga vellipoyindi, renounces the world, consent of the wife is not necessary. Or the court, the competent court declared that the wife is an unsound person. కోర్టు చెప్పింది ఆవిడ పిచ్చని. సో ఈ సందర్భాల్లో భార్యకి పిచ్చున్నా అది కోర్టు డిక్లేర్ చేయాలి. తనేదో అనుకొని నా భార్యకి పిచ్చి అంటే కుదరదు. లేకపోతే renounce the world or converted to some other religion, or if she is dead, then he can take adoption without the consent of the woman. Otherwise, the consent of the woman is a mandatory. If the woman has not given a consent, and if the male Hindu adopted a child without the consent of the woman, that adoption is invalid. ఇది ఒక మేల్ గనక ఒక పిల్లని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అడాప్ట్ చేసుకోవాలంటే సౌండ్ పర్సన్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి, అన్మ్యారీడ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయితే మటుకు కన్సెంట్ ఆఫ్ ద వైఫ్ ఈస్ మస్ట్.
ఈ క్వాలిటీ, ఈ కెపాసిటీ కనుక ఉంటే హీ కెన్ టేక్ ఏ చైల్డ్ ఇన్ ద అడాప్షన్. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా అతనికి పిచ్చి అనుకోండి, he is not entitled to take an adoption. He is a minor, he is not entitled to take an adoption. Without the consent, he is not entitled to take an adopted child. Now, what is the capacity of a female? Female తీసుకోవచ్చు అడాప్షన్, ఒక పిల్లని కానీ పిల్లాన్ని కానీ అంటే షీ కెన్ టేక్. ఆవిడకు ఉండాల్సిన కండిషన్స్ ఏంటి? ఎనీ ఫీమేల్ హిందూ, షీ మస్ట్ బి ఏ హిందూ, ఫీమేల్ మస్ట్ బి ఏ హిందూ, సౌండ్ పర్సన్, మేజర్, unmarried. ఇక్కడ మ్యారేజ్ లేదు. సపోజ్ ఇఫ్ ద ఫీమేల్ married woman has no right to take a child in the adoption. ఆవిడ పెళ్లి కనుక అయితే అడాప్ట్ చేసుకునే అర్హత ఆవిడకి లేదు. ఆవిడ పెళ్ళై ఉంటే హస్బెండ్ తీసుకుంటాడు, ఆవిడ అనుమతితో హస్బెండ్ తీసుకుంటాడు. అంతేగాని ఆవిడంతకు ఆవిడ భర్త అనుమతి ఇచ్చినా సరే, విత్ ద కన్సెంట్ ఆఫ్ ద హస్బెండ్ ఆల్సో, షీ హాస్ నో రైట్ టు టేక్ ఏ చైల్డ్ ఇన్ ద అడాప్షన్. Okay, 4 conditions. A female must be a Hindu, sound mind, major, unmarried. If she is married, under certain konni sandarbhalalo, if she is married, she can adopt son or a daughter. Eppudu, if the husband is dead, if the husband is not alive, batikaledu, or if the husband converted to some other religion, or if the husband finally and completely renounces the world, or the court declared that the husband is, the competent court declared that the husband is suffering, is an unsound mind. So, if under these circumstances, only the married woman can take a adoption, a male or a ఫీమేల్, సన్ ఆర్ ఏ డాటర్. అంత ఇవన్నీ ఒకటే అందరికి కూడా, ఆడైనా మగవైనా అన్ని ఒకటే. సౌండ్ పర్సన్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి, హిందూ అయి ఉండాలి, ఈ 3 కామన్. అతనికి వచ్చేసరికి అన్మ్యారీడ్, మ్యారీడ్ ఇద్దరు చేసుకోవచ్చు. మ్యారీడ్ అయితే భార్య అనుమతి కావాలి. కానీ ఇక్కడ ఫీమేల్ దగ్గరకు వచ్చేసరికి అన్మ్యారీడ్ అయితేనే చేసుకోవాలి, డైవోర్స్ అయితేనే చేసుకోవాలి. డైవోర్స్ అంటే మ్యారేజ్, ఒకసారి డైవోర్స్ ఇచ్చారని ఇక పెళ్లి కానట్టే కదా. లేకపోతే భర్త ఇంకో రిలీజన్ కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు, లేదా భర్త సన్యాసంలో కలిసిపోతే చేసుకోవచ్చు, లేకపోతే భర్తకి పిచ్చి ఉంటే అది కాంపిటెంట్ కోర్టు డిక్లేర్ చేస్తే చేసుకోవచ్చు, భర్త చనిపోతే చేసుకోవచ్చు. అంతేకాని మ్యారీడ్ ఉమెన్, ఈవెన్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద హస్బెండ్, హ్యాస్ నో రైట్ టు అడాప్ట్ ది చైల్డ్. నౌ ఇది తీసుకునే వాళ్ళకు ఉండాల్సిన కెపాసిటీ. మరి ఇచ్చే వాళ్ళకు ఉండాల్సిన కెపాసిటీ ఏంటి? పర్సన్స్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ఇన్ అడాప్షన్. సో హలో, one doubt madam, sorry for this. Any doubt? Yeah madam, but unsound mind will you take medical certificate that eligible For what medical certificate? And if you have studied section 84 of Indian Penal Code, doctor certificate insanity is not a ground. All medical insanity is not a legal insanity. What we require is the legal insanity. ఇక్కడ మెడికల్ ఇన్సానిటీ, లీగల్ ఇన్సానిటీ రెండు ఉంటాయి. అది మనకి సెక్షన్ 84 ఇండియన్ పీనల్ కోడ్ లో బాగా చెప్తుంది. మెడికల్ ఇన్సానిటీ ఉన్నంత మాత్రాన అన్ని కూడా మిస్ అవ్వదు. మనకు కావాల్సింది లీగల్ ఇన్సానిటీ. లీగల్ ఇన్సానిటీ ఉంటేనే అదవుతుంది. ఎందుకంటే డాక్టర్ సర్టిఫికేట్ ఏమి డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, లేదా డాక్టర్ మోసం చేసి కూడా తెచ్చుకోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అవి కాదు, మనకి జెన్యూన్ గా ఉండాలి. ఎందుకంటే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అనేది ముఖ్యం కాబట్టి కోర్టు కానీ యాక్ట్ కానీ ఇంత జాగ్రత్తలు తీసుకుంటారు. గాట్ ఇట్? హలో, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో టేకింగ్ గురించి ఒక మనిషి ఆ చైల్డ్ ని అడాప్ట్ తీసుకోవాలంటే ఉన్న కెపాసిటీ, ఇవ్వాలన్న వాళ్ళకి ఏం కెపాసిటీ ఉండాలి? ఇక్కడ ఎవరు ఇవ్వాలి? నో పర్సన్ ఎక్సెప్ట్ ఫాదర్, మదర్ ఆర్ ఎ గార్డియన్ ఆఫ్ ద చైల్డ్. Father, mother or guardian of the child are only capable to give their child in adoption. Okay. Suppose if the father is alive, తండ్రి బతికున్నాడు, ఇంకెవ్వరికి అర్హత లేదు. If the father is alive, father shall alone have the right to give in adoption.
But here also, the father can exercise that right only with the consent of the wife. ఇవ్వాలన్నా కూడా కన్సెంట్ ఆఫ్ ద వైఫ్ ఉండాలి, తీసుకోవాలన్నా కన్సెంట్ ఆఫ్ ద వైఫ్ ఉండాలి. వాళ్ళ కన్సెంట్ లేకుండా వీళ్ళు తీసుకున్నా ఇచ్చినా దట్ అడాప్షన్ ఈజ్ ఇన్వాలిడ్. సో ఫాదర్ ఒక్కడే, ఫాదర్ కనుక బతుకుంటే ఫాదరే ఇవ్వాలి, ఫాదరే తీసుకోవాలి, ఫాదరే ఇవ్వాలి, ఫాదరే తీసుకోవాలి. కానీ కన్సెంట్ ఆఫ్ ద వైఫ్ ఈజ్ మస్ట్. ఆ కన్సెంట్ కూడా తెలుసు కదా, ఫ్రీ కన్సెంట్ అయి ఉండాలి. ఆవిడ భయపెట్టో ఏదో చేస్తే దట్ కన్సెంట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ కన్సెంట్. ఆవిడ కూడా ఇష్టపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. హియర్ ఆల్సో ద సేమ్ కండిషన్స్. మదర్ కన్సెంట్ ఈస్ నాట్ అవైలబుల్ ఎప్పుడు, ఇఫ్ షీ ఈస్ డెడ్ ఆర్ కంప్లీట్లీ రినౌన్సెస్ ద వరల్డ్ or converted to other religion, or the competent court declared that she is a unsound mind. Then her consent is not necessary. The mother may give the child in the adoption epudu if the father is dead. Same only. Father complete and finally renounced the world, father converted to other religion, or declared by the competent court as a unsound mind. ఈ 4 grounds అన్నిటికీ కామన్. తీసుకునే వాడికైనా, ఇచ్చే వాడికైనా, ఫాదర్ కైనా, మదర్ కైనా ఈ 4 కంపల్సరీ ఉండాల్సిందే. హియర్ వీఆర్ రెఫరింగ్, ఇప్పటి వరకు మనం చెప్తున్నాం ఫాదర్ మదర్ ఫాదర్ మదర్ అని. ద టర్మ్ ఫాదర్ అండ్ మదర్ referred in section 9 or throughout the act refers only to the natural father and mother, not the stepfather and mother. Stepfather mother అంటే సవతి తండ్రి సవతి తల్లి, వాళ్ళు రారు, వాళ్ళకి లేదు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అర్హత లేదు. స్టెప్ ఫాదర్ అండ్ మదర్ హ్యావ్ నో రైట్ టు గివ్ ద చైల్డ్ ఇన్ ద అడాప్షన్ ఆర్ టు టేక్ ద చైల్డ్ ఇన్ ద అడాప్షన్. ఇట్ ఈస్ ఓన్లీ ద న్యాచురల్, పర్టికులర్లీ సెక్షన్ 9. ఎవరు ఇవ్వాలి పిల్లాన్ని ఇంకొక ఫ్యామిలీకి అడాప్షన్ అంటే న్యాచురల్ పేరెంట్స్ అయి ఉండాలి. స్టెప్ పేరెంట్స్ లేదు. Step parents, they have no right to give the child in the adoption. So here the parents means natural parents. Only the natural parents have the right to give their son or a daughter to adopt to that other family. Next, what about the illegitimate children? The mother alone can give the child, illegitimate child to the adoption. ఎవరైనా కానీ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అంటే ఏంటి, ఫాదర్ ఉంటాడు ఎక్కడో కానీ కలిసి ఉండడు కదా, అది రిలేషన్ ఉండదు కదా. కాబట్టి ఫాదర్ ఉండదు, మదర్కే ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ మీద రైట్ ఉంటుంది. కాబట్టి మదర్ అలోన్ కెన్ గివ్ ద చైల్డ్ టు ద అడాప్షన్. ఇన్ ద కేస్ కన్సెంట్ ఆఫ్ ద పారమౌంట్ అంటే ఎవరికైతే ఆ పిల్లాడు పుట్టడానికి కారణమో వాడి భర్త కాదు, బట్ ఎవడో ఒకటి ఉండాలి కారణం ఆ పిల్లాడు పుట్టడానికి, వాడి కన్సెంట్ అక్కర్లేదు. The consent of the paramount is not necessary. ఇప్పుడు X కి Y కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది, X కి Y కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. పిల్లాడు పుట్టాడు, తర్వాత ఇతను వదిలేసి వెళ్ళిపోయాడు, పెళ్లి లేదు ఏమీ లేదు వాళ్ళ మధ్య. సో ఈజ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్. X can give the child to the adoption. Y consent is not necessary. Y consent is needed. So in case of illegitimate children, it is only the mother. Mother can give an adoption even without the consent of the parent. Now, children born out of void or voidable marriage. Section 11 of the Hindu Marriage Act ఒకసారి చూడండి, అది void or voidable marriage గురించి చెప్తుంది. So children born void or voidable marriages అంటే ఇప్పుడు చెప్పాను void అంటే ఏంటి, రెండో పెళ్లి చేసుకుంటే అది void, చెల్లదు. ఆల్రెడీ భార్య ఉంది, పెళ్లి చేసుకున్నాడు, శాస్త్రోక్తంగా సెక్షన్ 5 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి, అయినా మళ్ళీ ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నాడు. సెకండ్ మ్యారేజ్ ఇస్ చెల్లదు, ఫస్ట్ మ్యారేజ్ ఉన్నంత వరకు చెల్లదు. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ మోనోగమి చెప్తుంది, పాలిగమి కాదు. ఒక మనిషికి ఒక భర్తకు ఒక భార్య ఉండాలి, భార్యకు ఒక భర్తే ఉండాలి. ఇది ఇంకొకళ్ళు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎవరు, children born of void marriages. Children born of void marriages or voidable marriages. అంటే 15 ఏళ్ళు 18 ఏళ్ళు 21 ఏళ్ళు దాటాలి ఆడపిల్లకి మగ పిల్లాడికి, అప్పుడే పెళ్లి చేయాలి. ఆ లోపల చేస్తే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అవుతుంది.
సో 15 ఏళ్ళు ఒక 20 ఏళ్ల పిల్లాడి పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు. దట్ ఈస్ అవాయిడబుల్ మ్యారేజ్. చిల్డ్రన్ బార్న్ అవుట్ ఆఫ్ అవాయిడబుల్ మ్యారేజ్. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది? వాయిడ్ మ్యారేజ్ ద్వారా కానీ వాయిడబుల్ మ్యారేజ్ ద్వారా కానీ సపోజ్ ఇఫ్ ద చిల్డ్రన్ ఆర్ బార్న్, పిల్లలు కనుక పుడితే సెక్షన్ 16 ప్రకారం వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్. Children born out of void or voidable marriages under section of the 11 of the Hindu Marriage Act, or child born before decree. Divorce ఇచ్చే లోపలే పుట్టేశాడు పిల్లాడు. Decree of nullity is made. The child is to be considered as a legitimate children. So legitimate children అయితే ఎవరికి ఉంటుంది హక్కు? Father. Father alone has to give the child with the consent of the mother. అందుకే అదే చెప్తున్నా, లెజిటిమేసీ ఎందుకంటే ఇలాంటి చోట్ల కావాలి. లెజిటిమేట్ చిల్డ్రనా ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అనేది డిసైడ్ చేయాలి. ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అయితే మదర్ ఇచ్చేస్తుంది, వాటి కన్సెంట్ అక్కర్లేదు. లెజిటిమేట్ అయితే ఫాదరే ఇవ్వాలి. ఇప్పుడు వాయిడ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజ్ లో పిల్లలు పుట్టారు, తల్లి ఇచ్చేసింది అడాప్షన్. అడాప్షన్ చెల్లదు. ఎందుకంటే వాయిడ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజెస్ ద్వారా పిల్లలు పుడితే వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్. లెజిటిమేట్ చిల్డ్రన్ అయితే ఫాదర్ కే రైట్ ఉంటుంది, బట్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది మదర్. అందుకని మనకి లెజిటిమేసీ ఆఫ్ ద చైల్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఆస్పెక్ట్, అడాప్షన్ అవ్వనండి, మెయింటెనెన్స్ అవనివ్వండి, ప్రాపర్టీ రైట్స్, సక్సెషన్ అవ్వండి, పిల్లాడు లెజిటిమేటా కాదా అన్నది డిసైడ్ చేయాలి. వైడ్ ఆర్ వైడబుల్ మ్యారేజ్, దెన్ ఇట్ ఈస్ ఓన్లీ ద మదర్ కెనాట్ గివ్ ద చైల్డ్ ఇన్ అడాప్షన్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది ఫాదర్, ఎందుకంటే దే ఆర్ లెజిటిమేట్ చిల్డ్రన్. ఓన్లీ ఆ కండిషన్స్ ఉన్నాయనుకోండి, రినౌన్స్, కన్వర్టెడ్ అదర్ రిలీజన్ ఎట్సెట్రా ఎట్సెట్రా, దెన్ ద మదర్ కెన్ గివ్ ది చైల్డ్. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ డైవర్స్ తీసుకున్నారు హస్బెండ్, వాళ్ళిద్దరికి హస్బెండ్ ఒక ఏబి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. నౌ దే హావ్ టేకెన్ ది డైవర్స్. ఆ పిల్లాడు తల్లి దగ్గర ఉంటున్నాడు. ఆ తండ్రికి ఆ పిల్లాడిని అడాప్షన్కి ఇచ్చేయాలి. ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఎందుకంటే the child born to A and B is a legitimate child. డైవర్స్ తీసుకున్నా కూడా పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది, పద్ధతిగా. అదే సెక్షన్ 5 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఫుల్ఫిల్ అయింది. మ్యారేజ్ ఇస్ ఎ వ్యాలిడ్ మ్యారేజ్. సో వ్యాలిడ్ మ్యారేజ్ లో పిల్లాడు పుట్టాడు, హీ వాజ్ ఎ లెజిటిమేట్ చిల్డ్రన్. డైవర్స్ తీసుకున్నారు, అది వేరే విషయం. పిల్లాడు ఇస్ లెజిటిమేట్ చిల్డ్రన్. కాబట్టి ఫాదర్ కెన్ గివ్, అలోన్ కెన్ గివ్ ద చైల్డ్ ఇన్ ద అడాప్షన్, బట్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద మదర్. సపరేట్ అయినా, డైవర్స్ అయినా, ఆవిడ విడిగా ఉన్నా కూడా ఆవిడ కన్సెంట్ ఉండాల్సిందే. డైవర్స్ ఇచ్చేసాను, సంబంధం పిల్లాడికి సంబంధించి ఆవిడ తల్లే కదా, పిల్లాడికి సంబంధించి ఇతను ఫాదరే కదా. కాబట్టి ఆవిడ అనుమతితో హీ కెన్ గివ్. అలాగే జ్యుడిషియల్ సపరేషన్, డైవర్స్ అప్లై చేసే ముందు వాళ్ళు కొన్నాళ్ళు జ్యుడిషియల్ సపరేషన్ ఉండాలి, 2 years విడివిడిగా ఉండాలి. ఆ తర్వాత డైవర్స్ గ్రాంట్ చేస్తుంది కోర్టు. ఆ జ్యుడిషియల్ సపరేషన్ లో ఉన్నా కూడా ద చైల్డ్ విల్ కన్సిడర్డ్ as a legitimate children, and only the father is capable giving the child with the consent of the mother. మనం చెప్పాం ఎవరెవరికి ఉంది కెపాసిటీ పిల్లాన్ని అడాప్ట్ ఇవ్వడానికి? ఫాదర్, మదర్, గార్డియన్. సో ఫాదర్ చూసాం, మదర్ చూసాం. వాట్ అబౌట్ ద గార్డియన్ రైట్స్? వాట్ ఆర్ ద గార్డియన్ రైట్స్? ఎప్పుడు గార్డియన్ రైట్స్ కి ఒక పిల్లాన్ని అడాప్షన్ కి ఇవ్వడానికి అర్హత వస్తుంది? దట్ ఈస్ సెక్షన్ 9 clause 4. The guardian also can give the child to adoption, but with the permission of the court. అక్కడ చూడండి, ఫాదర్ కనుక ఇవ్వాలంటే భార్య అనుమతి కావాలి, కానీ ఇక్కడ గార్డియన్ ఇవ్వాలంటే కోర్టు అనుమతి కావాలి. కోర్టు అనుమతి లేకుండా గార్డియన్ కనుక ఎవరైనా పిల్లాన్ని అడాప్షన్ కి ఇస్తే దట్ అడాప్షన్ ఈస్ ఇన్వాలిడ్. సో ద గార్డియన్ కెన్ గివ్ ఎ చైల్డ్ ఇన్ అడాప్షన్, బట్ ఓన్లీ విత్ ద ప్రీవియస్ పర్మిషన్. ఇవ్వడానికి ముందే పర్మిషన్ తీసుకోవాలి, ఇచ్చేసాక పర్మిషన్ కాదు. ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ ఈస్ నెసెసరీ. అసలు గార్డియన్కి ఎప్పుడు వస్తుంది రైట్? ఒక పిల్లాన్ని అడాప్షన్ లోకి ఇవ్వాలంటే ఫాదర్ అండ్ మదర్ ఆర్ డెడ్. ఇద్దరికి కరోనా అటాక్ అయిపోయింది, చనిపోయారు. లేకపోతే ఒక భూకంపం వచ్చింది, కూలి చచ్చిపోయారు, యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. బోత్ ఫాదర్ అండ్ మదర్ డెడ్. ఆర్ హ్యావ్ కంప్లీట్లీ ఫైనలీ రినౌన్స్ ద వరల్డ్. ఇద్దరు కూడా సన్యాసంలో కలిసిపోయారు. ఆర్ దే కన్వర్టెడ్ టు అదర్ రిలీజన్. ఆర్ parentage of the child is not known. ఎవరు తల్లిదండ్రులు తెలియదు. అబాండెడ్ ద చైల్డ్, పిల్లాన్ని వదిలేశారు. దెన్ ద గార్డియన్ కెన్ గివ్, అంటే తల్లిదండ్రులు చచ్చిపోయినా, ఆ పిల్లాన్ని తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయినా, అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియకపోయినా,
వాళ్ళు సన్యాసంలో కలిసిపోయినా ఈ సందర్భాలలో the guardian can give the child in adoption but with the permission of the ఇక్కడ guardian అంటే ఎవరు? The guardian may be the testamentary guardian or appointed or declared by the court. Testamentary guardian అంటే ఎవరు? ఒక్కొక్కసారి పేరెంట్స్ కానీ ఎవరన్నా రాస్తారు, విల్లులో రాస్తారు ఫలానా వాడు మా పిల్లలకి గార్డియన్ అని రాసి రిజిస్టర్ చేస్తారు. టెస్టమెంటరీ అంటే వీలునామా ద్వారా అపాయింట్ చేసేవాడిని టెస్టమెంటరీ గార్డియన్ అంటారు. ఆర్ appointed or declared by the court. Court sometimes will appoint a guardian to the minor. So both the guardians will be included under this category. So guardian may be a testamentary guardian or a guardian appointed by the court or declared by the court. Now, what is required is previous permission of the court is necessary. అంటే అడగగానే కోర్టు ఇచ్చేస్తుందా పర్మిషన్? ఇవ్వదు. సెక్షన్ 9 క్లాస్ 5 లో 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ద కోర్ట్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ దెన్ విల్ గ్రాంట్. వాట్ ఆర్ దే? ఫస్ట్ ద కోర్ట్ విల్ సీ ద వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. అడాప్షన్ ఇస్తే పిల్లాడికి బాగుంటుందా, బాగుపడతాడా, వృత్తిలోకి వస్తాడా, డెవలప్ అవుతాడా? వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ విల్ సీ ఇన్ టు ద వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకున్న పిల్లలు ఎవరు, అవన్నీ తీసుకుని పిల్లాడు ఆ ఇంట్లోకి వెళ్తే ఎంతవరకు బాగుపడతాడు. వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సెకండ్ కండిషన్ ఈస్ ద అప్లికెంట్ అంటే గార్డియన్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ ఎనీ మనీ. అంటే కొంతమంది పిల్లల్ని అమ్మేస్తూ ఉంటారు. మనకి ఈ మధ్య కొన్న సేల్ ఆఫ్ ద చైల్డ్ అన్నది చాలా పెద్ద ఇది. నల్గొండ, హైదరాబాద్ దగ్గర జిల్లాల్లో పిల్లలు పుట్టడం, ఆర్ఫనేజ్ అమ్మేయడం, ఆర్ఫనేజ్ వాళ్ళేమో ఫారినర్స్ కి లక్షలకు అమ్మేయడం. వీళ్ళకేమో 3,000 2,000 ఇస్తుంటారు, అక్కడేమో 3 లక్షలు 4 లక్షలకి ఫారినర్ కి అమ్మేయడం. ఈస్ట్ టు వెస్ట్ అనేసి ఒక పెద్ద కక్ష అరెస్ట్ చేయడం, అందరినీ చాలా జరిగింది, పెద్ద గొడవలు అయ్యాయి. కాబట్టి అలా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నాడా వీడు? ఈ గార్డియన్ ఆ పిల్లాన్ని వాళ్ళకి అడాప్షన్ కి ఇస్తున్నా అంటే అడాప్టెడ్ ఫ్యామిలీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా? కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కెళ్ళి ఆ పిల్లల్ని బెగ్గర్స్ గా తయారు చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, ట్రాఫికింగ్ చేయొచ్చు, ఇంట్లో పని వాళ్ళగా పెట్టుకోవచ్చు. కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాడా, రివార్డ్ తీసుకుంటున్నాడా, ఏమైనా ఆశించి ఇస్తున్నాడా ఆ పిల్లాన్ని, అది కూడా ఎగ్జామ్ చేస్తుంది. So the court will see into two consider. One is welfare and second is whether the applicant and guardian applicant has received any money or received any reward for in giving the child into the adoption. In addition to that, the court also look into the age of the child. What age anta chustaru, other background chustaru, and the child wishes, maturity of the child chustaru. What is the maturity, whether he is willing to go out there, and also wishes, what is his wish. After taking into consideration of all these factors, then the court will give a permission to the guardian, then the guardian will give an adoption the child. What is the object behind it? In the court inta kashtapadutundante to prevent the trafficking in child. అయితే పిల్లల్ని తీసుకెళ్తారు, బెగ్గర్స్ గా తయారు చేస్తుంటారు, లేకపోతే ఆడపిల్లల్ని అయితే ప్రాస్టిట్యూట్లకు దించుతారు, లేకపోతే ఇంట్లో పని వాళ్ళగా పెట్టుకుంటారు, వాళ్ళ బతుకులు అలా అవ్వకూడదు అనేసి టు ప్రివెంట్ ద ట్రాఫికింగ్ ఇన్ ద చైల్డ్. దిస్ ద కోర్ట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ కేర్ అండ్ after examining all the various factors, then it will the court decide whether to grant a permission to the guardian or not. So the guardian can give an orphan in adoption. Another పిల్లలను కూడా guardians వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. But దీనికి కూడా permission of the court is necessary. అలాగే the guardian not only to give a child in the adoption, but the guardian wants he can also take the child into the adoption. తల్లిదండ్రి యాక్సిడెంట్ చచ్చిపోయాడు, ఆ పిల్లాడు అలా ఉన్నాడు, ఆ పిల్లాడిని సరే మనం తీసుకుందాంలే పెంచుకుందాం అనేసి అనుకున్నాడు, then also he can take the child in adoption with the permission of the court. Suppose there is no guardian also, no father, no mother, no guardian. పక్కింట్లో వాళ్ళు పిల్లాడు అన్న వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చచ్చిపోయాడు, ఆ పిల్లాడు ఒక్కడే ఉన్నాడు, ఆ పిల్లాడికి తల్లి లేదు తండ్రి లేదు, గార్డియన్ కూడా ఎవరు లేరు. సో ఎనీ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్, ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ తీసుకొని
with the permission of the court, can give that child in the adoption or can take the child into the adoption. Even the stepmother also can make an application to the court. Stepmother, ఒకే కొడుకు, తన భర్తకి మొదటి భార్యతో పుట్టిన కొడుకున్నాడు, స్టెప్ సన్ ఉన్నాడు, స్టెప్ మదర్ అతనేమో చచ్చిపోయాడు, ఏ క్యాన్సర్ ఏదో వచ్చి. ఈ స్టెప్ మదర్ ఇప్పుడు ఆ పిల్లాన్ని పెంచలేదు, సో కోర్టుకి అప్లికేషన్ పెడుతుంది, ఈ పిల్లాన్ని ఫలానా ఫ్యామిలీ కావాలంటే అడాప్షన్ ఇస్తాను. సో స్టెప్ మదర్ కెన్ ఆల్సో మేడ్ అన్ అప్లికేషన్, to give the child in the adoption. Now, who can be adopted? మనం ఇప్పుడు ఏం చూసాం, ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకుంటారు, వాళ్ళకున్న కెపాసిటీస్ ఏంటి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ సందర్భాల్లో అడాప్షన్ జరుగుతుంది చూసాం. నౌ హూ కెన్ బి అడాప్టెడ్, ఎవరిని అడాప్ట్ చేసుకోవచ్చు. సో సెక్షన్ 10 of the act says a child may be adopted. Child అంటే ఎవరు, మే బి a son or a daughter, boy or a girl. బాయ్ని అడాప్ట్ చేసుకోవచ్చు, గర్ల్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అంతకు ముందు యాక్ట్ రావడానికి ముందు బాయ్నే చేసుకునేవాడు, ఎందుకంటే సన్ను ఫినరల్ ఎక్స్పెన్సెస్ కర్మకాండాలు చేయాలి, మన వంశాన్ని నిలబెడతాడు కాబట్టి, మన ఇంటి పేరు నిలబెడతాడు కాబట్టి, మన ఇంటి వారసులు నిలబెడతారు కాబట్టి కొడుకుల్ని అడాప్ట్ చేసుకునేవాడు, కూతుర్ని అడాప్ట్ చేసుకునేవాడు. కానీ ఈ యాక్ట్ వచ్చాక కొడుకునైనా చేసుకోవచ్చు, కూతురునైనా చేసుకోవచ్చు. సో ఏ చైల్డ్ కెన్ బి ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్, అండ్ బట్ the child must be a Hindu. Child must be a Hindu. Girl or a boy. Second, Hindu. Third condition is they have not adopted before. ఒకసారి ఎవరికైనా అడాప్షన్ చేస్తే మళ్ళీ అడాప్షన్ కి పనికిరాడు. ఈ సంవత్సరం వాళ్ళ ఫ్యామిలీకి అడాప్షన్ ఇచ్చి మళ్ళీ వాడిని తీసుకెళ్ళి ఇంకో ఫ్యామిలీకి అడాప్షన్, అలా ఇవ్వడం, ఒక్కసారి అడాప్షన్. సో he or she has not been adopted before. Next, the age of the child is below the age of 15 years. 15 ఏళ్ళు లోపు వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, బాయ్ అయినా గర్ల్ అయినా. 15 దాటితే అడాప్షన్ కి పనికిరారు వాళ్ళు. అండ్ దే మస్ట్ బి అన్మ్యారీడ్, పెళ్ళై ఉండకూడదు. బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, హిందూ అయి ఉండాలి. తర్వాత అంతకుముందు ఎవరు అడాప్ట్ చేసి ఉండకూడదు, వాళ్ళు 15 ఏళ్ళు లోపై ఉండాలి, పెళ్ళై ఉండకూడదు. 5 కండిషన్స్. బాయ్ కానీ గర్ల్ కానీ అవ్వాలి, హిందూ అవ్వాలి, 15 ఏళ్ళు లోపు ఉండాలి, పెళ్ళై ఉండకూడదు, అంతకుముందు ఎవరు వాళ్ళని అడాప్ట్ చేసి ఉండకూడదు. ఈ 5 కండిషన్స్ కనుక ఉంటే వాళ్ళని అడాప్షన్ కి. కానీ ఇక్కడ ఒక కేసు ఉంది, రాఖీ వర్సెస్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్. రాఖీ వర్సెస్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ 2000 కేస్, అలహాబాద్ హైకోర్టు. ఇక్కడ ఏముంది, జాట్ అనే బాయ్ పెళ్ళయింది, 28 ఏళ్ల పిల్లాడు. యాక్ట్ ఏం చెప్తోంది, 15 ఏళ్ళు దాటకూడదు, పెళ్ళై ఉండకూడదు. కానీ ఈ పిల్లాడికి పెళ్లి అయింది, 28 ఏళ్ళు. అలాంటి వాడిని జాట్ బాయ్ ని, అంటే అదొక కమ్యూనిటీ, ఆ బాయ్ ని అడాప్షన్ లోకి ఇస్తున్నారు. అడాప్షన్ వ్యాలిడ్. అదేంటండి 15 ఏళ్ళు అంటున్నారు, పెళ్ళై ఉండకూడదు అంటున్నారు, ఇక్కడ పిల్లాడికి పెళ్లి అయింది, 28 ఏళ్ళు ఉన్నాయి, వ్యాలిడ్ అంటారు. ఏంటంటే ఇఫ్ ద కస్టమ్ ఆర్ ద యూసేజ్ పర్మిట్స్, వాళ్ళ కష్టంలో గనక, వాళ్ళ ఆచారంలో గనక అది ఉంటే పెళ్ళైన వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు, ఏ వయసు వాళ్ళైనా అడాప్ట్ చేసుకోవచ్చు, ముసలి వాళ్ళని కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ ఆచారంలో గనక ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. సో వీళ్ళకి కమ్యూనిటీలో వాళ్ళకి ఆచారం ఉంది, పెళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళనైనా అడాప్ట్ చేసుకోవచ్చు ఉంది. కాబట్టి జాయింట్ మ్యారీడ్ బాయ్ అండ్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 28 years and he given an adoption, so that adoption is valid. So this was held in Rakhi versus First Additional District Judge AR 2000, Allahabad High Court, 1660 page number. But from this, what it shows, this act says, a child must not be above the age of 15 years and unmarried, provided if the custom or the usage permits. If the custom or the usage permits an adoption of a married child and
any of the age of the child, then according to their custom, that community can adopt a child. ఎవరైనా ఒక కమ్యూనిటీలో కనుక ఆచారం కనుక ఉంటే పెళ్ళైనా కూడా అడాప్షన్ కి ఇవ్వచ్చు, ఏ ఏజ్ పిల్లనైనా అడాప్షన్ కి ఇవ్వచ్చు అని కనుక వాళ్ళ కమ్యూనిటీలో కనుక ఒక ఆచారం ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి అభ్యంతరం ఉండదు, అడాప్షన్ వ్యాలిడ్ అవుతుంది. సో ఇతను 15 ఏళ్ల పైన ఉన్నాడు, పెళ్ళై ఉంది, కానీ వాళ్ళ ఆచారంలో ఉంది కాబట్టి దట్ అడాప్షన్ ఇస్ వ్యాలిడ్. బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ both the parties must have that custom. అంటే ఇచ్చేవాడికి ఉండాలి, తీసుకునేవాడికి ఉండాలి. ఇచ్చేవాడికి ఉంది కష్టం, జాట్ బాయ్ లో కష్టం ఉంది, మాకు లేదా, మనకు లేదు కమ్యూనిటీ. సో ఆ జాట్ బాయ్ మనం తీసుకోకూడదు, ఎందుకంటే మన కష్టంలో ఆచారం లేదు, మనకి యాక్టే. మనకి ఎప్పుడైతే ఆచారంలో లేదో మనకి యాక్టే ఆధారం, యాక్ట్ ప్రకారమే మనం వెళ్ళాలి, ఎందుకంటే మనకు ఆచారంలో లేదు, ఎక్కడ మనకి కష్టంలో లేదు. సో ఒక ఫ్యామిలీకి కష్టం ఉండి ఒక ఫ్యామిలీకి కష్టం లేకపోతే దట్ అడాప్షన్ ఈజ్ ఇన్వాలిడ్. అంటే ఇక్కడ ఇచ్చేవాడికి తీసుకునేవాడికి కూడా ఉండాలి. ఈ జాట్ ఫ్యామిలీలో అంటే జాట్ ఫ్యామిలీ బాయ్ కి మ్యారేజ్ 28 ఏళ్ళు పైన ఉన్నా, ఇంకొక జాట్ ఫ్యామిలీలో కూడా వాళ్ళకి 28 ఏళ్ళు పైన ఉన్న ఏ ఏజ్ అయినా పర్వాలేదు, లేకపోతే పెళ్ళైనా పర్వాలేదు, అడాప్షన్ చేసుకోవచ్చు అన్న కండిషన్ ఉండాలి, ఆచారం ఉండాలి. సో బోత్ ద పార్టీస్ మస్ట్ హ్యావ్ ఏ కస్టమ్, గివింగ్ అండ్ టేకింగ్, దెన్ దట్ అడాప్షన్ ఇస్ వాల్యూ. అర్థమైంది అనుకుంటా. ఆ ఆచారం కనుక ఉంటే ఆచారం ప్రకారం చేసుకోవచ్చు. ఆచారం లేని వాళ్ళకి అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం 15 ఏళ్ళు మించి చేసుకోకూడదు, అన్మ్యారీడ్ అయి ఉండాలి, పెళ్ళైతే అడాప్షన్ కి పనికిరాడు. ఈ 2 కండిషన్స్. ఆచారం ఉంటే ఏమైనా వాళ్ళ ఆచార ప్రకారం, కానీ ఆచారం 2 పార్టీలకు ఉండాలి, తీసుకునేవాడికి పుచ్చుకునేవాడికి. ఇచ్చేవాడికి ఉండి పుచ్చుకునేవాడికి లేకపోతే మళ్ళీ దట్ అడాప్షన్ ఈస్ ఇన్వాలిడ్, చెల్లదు. సో దిస్ ఈస్ ది విత్ రెస్పెక్ట్ టు ది ఎవరిని ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి. ఆర్ఫన్ కుడ్ బి అడాప్టెడ్, ఒక అనాథను కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. అన్సౌండ్ మైండ్ బాయ్ ఆర్ గర్ల్, ఒక పిచ్చి పిల్ల బాయ్ ని గర్ల్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇల్లిజిటిమేట్ చైల్డ్ ని అడాప్ట్ చేసుకోవచ్చు. అదే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, కళ్ళు లేదో కాళ్ళు లేదో వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఎనీ చైల్డ్ ఫ్రమ్ ఎనీ caste can be adopted. Now what are the conditions? ఇప్పుడు మనం ఇచ్చేవాడి కెపాసిటీ ఏంటి, పుచ్చుకునేవాడి కెపాసిటీ ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎవరు పుచ్చుకోవాలి, తర్వాత ఎవరిని అడాప్షన్ తీసుకోవాలి, ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు, మధ్యలో పిల్లాడు, వాళ్ళవన్నీ చూసాం. కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ లో అడాప్షన్ జరగాలి. ఫస్ట్ కండిషన్ చెప్పేది ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ కండిషన్, ఇన్ ద కేస్ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ఏ సన్ బై ఏ హిందూ మేల్, ఒక హిందూ మేల్ ఒక సన్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఒక హిందూ మేల్, ఒక మగవాడు హిందూ మేల్ ఒక పిల్లాండిని కొడుకుగా అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు హిందూ మేలుకి సన్ ఉండకూడదు, కొడుకు ఉండకూడదు. వాడికి ఒకవేళ కొడుకు ఉంటే కొడుకుని దత్తత తీసుకోకూడదు. సన్ ఉండకూడదు, సన్స్ ఉండకూడదు, సన్ ఉండకూడదు, వీళ్ళ ముగ్గురు ఉండకూడదు. అప్పుడే కొడుకుని దత్తత తీసుకోవచ్చు. అర్థమైందా? ఒక హిందూ మేల్ కనుక కొడుకుని ఒక సన్నుని అడాప్ట్ చేసుకోవాలి అంటే వాడికి ఎవరు ఉండకూడదు, సన్ ఉండకూడదు, ఆ సన్ ఉండకూడదు, సన్ అంటే కొడుకు, మనవడు, ముని మనవడు, గ్రేట్ గ్రాండ్ సన్, వీళ్ళ ముగ్గురు ఉండకూడదు. వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కళ్ళు ఉన్నా కూడా కొడుకుని అడాప్ట్ చేసుకోకూడదు. కూతుర్ని అడాప్ట్ చేసుకోవచ్చు, బట్ కొడుకుని మాత్రం అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు ముగ్గురులో ఒకళ్ళు, నీకు ఆల్రెడీ ఉన్నారు, సన్ ఉన్నాడు, లేకపోతే సన్ ఉన్నాడు, మనవడు ఉన్నాడు, లేకపోతే ముని మనవడు ఉన్నాడు, సన్ ఉన్నాడు. కాబట్టి సన్ను ఎట్టి పరిస్థితిలో కూడా అడాప్ట్ చేసుకోకూడదు. కావాలంటే కూతుర్ని ఆడపిల్లని చేసుకోవచ్చు, అంటే సేమ్ సెక్స్ ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళని తీసుకో. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ దిస్ సన్ ఆర్ ఏ సన్ మే బి ఏ న్యాచురల్ బోర్న్ ఆర్ అడాప్టెడ్, ఎవరైనా అవ్వచ్చు, అయినా కూడా చేసుకోకూడదు. ఈ వర్డ్ సన్ does not include stepson, stepson's son. అంటే
ఎక్స్ అనేవాడు ఉన్నాడు, వాడికి ఒక సవతి కొడుకు ఉన్నాడు. అంటే వాడి భార్యకి ఇంకొకటి ద్వారా, అంటే వాడి భార్య అంతకు ముందు ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటుంది, వీడి భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళకి ఒక జెడ్ అనే కొడుకు పుట్టాడు అనుకున్నాం. తర్వాత ఆ భర్త చచ్చిపోతే ఈవిడ మళ్ళీ ఇతన్ని పెళ్లి చేసుకుంది, ఎక్స్. ఈ జెడ్ ఏమవుతాడు, ఆవిడకి అంతకు ముందు మగుడితో పిల్లాడు పుట్టాడు కాబట్టి అతడు స్టెప్ సన్ అవుతాడు. అప్పుడు అతను బతుకున్నాడు, స్టెప్ సన్ ఉన్నాడు, బట్ హీ కెన్ అడాప్ట్ ఏ సన్. స్టెప్ సన్ కానీ స్టెప్ సన్ కానీ స్టెప్ సన్ ఉన్నా సరే కొడుకుని అడాప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అతను స్టెప్ సన్, తనకు సంబంధం లేదు, తనకు బ్లడ్ రిలేషన్ లేదు. సవతి కొడుకుకి ఇతనికి ఎవరికి కూడా సవతి తల్లికి కానీ సవతి తండ్రికి కానీ బ్లడ్ రిలేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఉన్నా వీడు కొడుకుని చేసుకోవచ్చు. కానీ తన సొంత కొడుకు అడాప్టెడ్ కానీ న్యాచురల్ కానీ, అడాప్ట్ చేసుకున్న కొడుకు పిల్లలు కానీ న్యాచురల్ పిల్లలు కానీ ఉంటే కొడుకుని అడాప్ట్ చేసుకోకూడదు. స్టెప్ సన్స్ ఉంటే చేసుకోవచ్చు. అలాగే ఇలిజిటిమేట్ సన్ ఉన్నాడు, ఇలిజిటిమేట్ సన్ ఉన్నా కూడా సన్ చేసుకోవచ్చు. అలా కాకుండా సన్ వాయిడ్ కానీ వాయిడబుల్ మ్యారేజ్ ద్వారా పుట్టిన కొడుకు ఉన్నాడు, చేసుకోకూడదు. ఎందుకంటే వాయిడబుల్ మ్యారేజ్ కానీ వాయిడ్ మ్యారేజ్ కానీ కొడుకు పుడితే వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు. కాబట్టి లెజిటిమేట్ చిల్డ్రన్ ఉంటే ఇంకొక సన్ చేసుకోకూడదు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? Ma'am, can you please repeat again? ఓకే. ద ఫస్ట్ కండిషన్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ ఏ హిందూ మేల్ వాంట్స్ టు అడాప్ట్ ఏ సన్, కొడుకుని అడాప్ట్ చేసుకోవాలంటే ఇతనికి బతికున్న కొడుకు ఉండకూడదు, కొడుకు ఉండకూడదు, కొడుకు ఉండకూడదు. వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కళ్ళున్నా కూడా కొడుకుని ఇతను అడాప్ట్ చేసుకోకూడదు. కూతురుగా ఆడపిల్లని అడాప్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కొడుకున్నాడు, మళ్ళీ ఇంకో కొడుకుని అడాప్ట్ చేసుకోకూడదు. కొడుకు కానీ కొడుకు కానీ వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కళ్ళున్నా సరే బతుకుండగా మళ్ళీ కొడుకుని అడాప్ట్ చేసుకోకూడదు. అది ఫస్ట్ కండిషన్. అర్థమైందా? సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్ మేడం. అంతవరకే, మళ్ళీ గ్రేట్ గ్రాండ్ సన్ లేదు. ఓకే, ముగ్గురు ఉండకూడదు. సన్ ఏమో గ్రాండ్ సన్, సన్ ఏమో గ్రేట్ గ్రాండ్ సన్, అంతకు మించి లేదు. వీళ్ళ ముగ్గురే. ఓకే మేడం. సన్ ఉన్నాడు అనుకోండి, అదే కుదరదు. ఈ ముగ్గురులోనే ఏ ఒక్కళ్ళున్నా మళ్ళీ కొడుకుగా ఒక బాయ్ని అడాప్ట్ చేసుకోకూడదు. ఒకవేళ అన్సన్మైన్ సన్ ఉంటే మేడం, ఒకవేళ అన్సన్మైన్ సన్ ఉంటే? క్లారిటీ లేదు, వినపడట్లా. హలో, ఇంకొకసారి అడగండి. మేడం కెన్ హియర్? చెప్పండి, అడగండి మేడం. మేడం, ఇన్ కేస్ సన్ నుండి డాటర్ లేకపోతే? సన్ నుండి డాటర్ లేకపోతేనా? సన్ నుండి డాటర్ లేకపోతే డాటర్ని అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు మీరు. కాదు, సన్ను లేకపోతే డాటర్నా? సన్ ఉన్నాడు, చేసుకోవచ్చు. సన్ గానీ డాటర్ గానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. కానీ సన్ గానీ సన్ గానీ ముగ్గురులో ఏ ఒక్కళ్ళున్నా సన్నుని మట్టుకు అడాప్ట్ చేసుకోకూడదు, డాటర్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది మేడం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్ డిఫరెంట్ మేడం. సన్ ఉన్నాడు, సన్ను డాటర్ ఇద్దరు ఉన్నారు, అప్పుడు డాటర్ని అడాప్ట్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు, డాటర్ ఉందిగా. సన్నుకు ఉన్నాడు కానీ తనకు లేడు కదా. ఉన్నా సరే, సన్స్ డాటర్ ఉన్నా చేసుకో. అది వస్తుంది, నెక్స్ట్ పాయింట్ వస్తుంది. ఓకే, డాటర్ గురించి చెప్పేటప్పుడు ఆ పాయింట్ వస్తుంది. ఓకే మేడం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అంటే సేమ్ జెండర్, నాకు ఆల్రెడీ సన్ ఉన్నారు, నేను మళ్ళీ సన్ను అడాప్ట్ చేసుకోకూడదు, డాటర్ని చేసుకోవచ్చు. నాకు డాటర్ ఉంది, డాటర్ని అడాప్ట్ చేసుకోకూడదు, సన్ను చేసుకోవాలి. అంటే సేమ్, అంటే కొంచెం ఇంజస్టిస్ జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో పెట్టారు. సో అది ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ద హిందూ మేల్ వాంట్స్ టు అడాప్ట్ ఏ సన్, he should not have a son, sons, వాళ్ళు ఉండకూడదు.
ఫస్ట్ కండిషన్. సపోజ్ ఇఫ్ దట్ సన్స్ సన్ వాళ్ళు స్టెప్ సన్ అయినా ఇలిజిటిమేట్ సన్ అయినా దే కెన్ అడాప్ట్. అర్థమైందా? ఇది సెకండ్ పాయింట్. ఓకే మేడం. ఫస్ట్ పాయింట్ ఏంటి? సన్స్ సన్ ఉంటే సన్ అడాప్ట్ చేసుకోకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఈ సన్స్ కనుక స్టెప్ సన్స్ అయినా ఇలిజిటిమేట్ చిల్డ్రన్ అయినా సన్ అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ సన్ ఎవరు? న్యాచురల్ సన్ కానీ అడాప్టెడ్ సన్ కానీ అవి ఉండకూడదు. లెజిటిమేట్ చిల్డ్రన్ కానీ ఉండకూడదు, అది చెప్పారు. నెక్స్ట్, చిల్డ్రన్ బార్న్ అవుట్ ఆఫ్ వాయిడ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజెస్. వాళ్ళని కూడా ఏం చెప్పింది? హిందూ మ్యారేజ్ యాక్ట్ లెజిటిమేట్ చిల్డ్రన్ అనేది. సో అలాంటి పిల్లలు ఉన్నా కూడా సన్ అడాప్ట్ చేసుకోకూడదు. Legitimate children present. ఏంటి అర్థమవుతుందా? కుస్తీ పడుతున్నారా? మేడం వైడ్ ఆర్ వైడబుల్ మ్యారేజ్ అర్థమవుతుంది మేడం. కాకపోయినా ఉన్న Wide వైడ్ or- ఆర్ వైడబుల్ మ్యారేజ్ ద్వారా పిల్లాడు పుట్టాడు, వాళ్ళని ఏమంటుంది? సెక్షన్ 16 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తోంది? వాళ్ళని కూడా లెజిటిమేట్ చిల్డ్రన్ అంటోంది. ఇప్పుడు నీకు లెజిటిమేట్ సన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక సన్ ఎలా అడాప్ట్ చేసుకుంటావు నువ్వు? అది మరి ఇల్లిజిటిమేట్ సన్ అంటే ఏంటి మేడం? అక్కడ meaning? నాట్ లెజిటిమేట్ కదా, ఎవరితోనే సంబంధం పెట్టుకొని అక్కడ పిల్లాడు పుట్టాడు, దానికి ఈ మదర్ ఈస్ లెజిటిమేట్ చిల్డ్రన్ కంతా మదరే. అది కూడా వైడబుల్ మ్యారేజ్ కింద ప్రూవ్ చేస్తారు మేడం వాళ్ళు. వాయిడబుల్ మ్యారేజ్ కాదు. ఇలిజిటిమేట్ చిల్డ్రన్ వేరు, వాయిడబుల్ మ్యారేజ్ వేరు. Okay. అంటే వాళ్ళు ట్రై చేస్తే అట్లాగా. అందుకే వాయిడ్ మ్యారేజ్ అంటే కొన్ని రిలేషన్స్ ఉంటాయి చూసారా? మీరు ముందు హిందూ మ్యారేజ్ యాక్ట్ చదవాలి, మనం మళ్ళీ అందులోకి ఇలాంటి మనకు టైం చాలదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ లో వాయిడ్ మ్యారేజెస్ ఏంటి, వాయిడబుల్ మ్యారేజెస్ ఒక లిస్ట్ ఇస్తుంది. మీరు అది కనుక చదివితే వాయిడ్ మ్యారేజ్ ద్వారా పుట్టే పిల్లలు, ఇలిజిటిమేట్ చిల్డ్రన్ వాళ్ళ పుట్టే పిల్లలు మీకు క్లారిటీ వస్తుంది. అది మళ్ళీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళానంటే ఇది డీవియేట్ అవుతుంది, ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతాం మ్యారేజ్ యాక్ట్ లో. అప్పుడు మీకు అడాప్షన్ కూడా పూర్తిగా అర్థం కాదు. ఓకే మేడం. ఓకే. కాబట్టి మీరు అదొకసారి రెఫర్ చేసుకోండి. సో వాయిడ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజ్ ద్వారా, వాయిడబుల్ అంటే మీకు తెలుస్తుంది కదా, ఆ బిలో ఏజ్ కనుక పిల్లల్ని పెళ్లి చేశారనుకోండి అది వాయిడబుల్. అంటే ఆ పిల్లలకి ఇష్టమైతే కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే బ్రేకప్ చేసుకోవచ్చు. వాయిడబుల్ అంటే ఇష్టాల మీద ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి, ఓకే అనుకోవడమో నాట్ ఓకే అనుకోవడమో. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు కూడా లెజిటిమేట్ చిల్డ్రన్. సో లెజిటిమేట్ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఆ పిల్లాడు కానీ, ఆ పిల్లాడి కొడుకు కానీ, ఆ పిల్లాడి కొడుకు కానీ ఉంటే ఇంకొక సన్నుని అడాప్ట్ చేసుకోకూడదు. సో న్యాచురల్ సన్, అడాప్టెడ్ సన్ బార్న్ అవుట్ ఆఫ్ వాయిడ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజెస్, ఈ 4 న్యాచురల్ సన్ తనకు పుట్టాడు సొంతంగా, అడాప్ట్ చేసుకున్న కొడుకున్నా, లేకపోతే వాయిడ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజ్ ద్వారా పుట్టిన పిల్లలు గనక కొడుకు ఉంటే ఇంకొక కొడుకుని దత్తత తీసుకోకూడదు. అలా కాకుండా స్టెప్ సన్ సవతి కొడుకులున్నా, ఇలిజిటిమేట్ చిల్డ్రన్ ఉన్నా సన్నుని అడాప్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? హలో. ఓకే మేడం. Last point, ma'am. After the natural son and adopted son and Natural void or son valid voidable marriage son చేసుకున్న present, he పిల్లలు. cannot adopt other son. Valid marriage Yes, ద్వారా ma'am. పుట్టిన After that, పిల్లలు who is not eligible? father and mother is the same. Okay. మనమంతా న్యాచురల్ బార్న్ పిల్లలు, వ్యాలిడ్ మ్యారేజ్ ద్వారా పుట్టిన పిల్లలు మనమందరం. అడాప్షన్ అంటే అడాప్షన్ లో తీసుకునే పిల్లలు, వాళ్ళు కూడా న్యాచురల్ సన్ అయిపోతారు. ఒకసారి అడాప్ట్ అవ్వగానే వాళ్ళ న్యాచురల్ సన్ కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు. లేకపోతే చిల్డ్రన్ బార్న్ అవుట్ ఆఫ్ వాయిడ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజెస్, వాళ్ళు కూడా లెజిటిమేట్ చిల్డ్రన్. సో వీళ్ళు ఎవరున్నా కూడా సన్నుని అడాప్ట్ చేసుకోకూడదు. అలా కాకుండా సవతి పిల్లలు ఉన్న ఇలిజిటిమేట్ చిల్డ్రన్ ఉంటే నువ్వు సన్నుని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తుందంటే జెండర్ ఆఫ్ ద చైల్డ్, కొడుకుంటే కూతుర్ని చేసుకోవాలి, కూతురుంటే కొడుకుని చేసుకోవాలి. ఆపోజిట్ జెండర్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే మేడం. నౌ డాటర్. ఓకే మేడం. ఏ హిందూ మేల్ కెనాట్ అడాప్ట్ ఏ డాటర్. ఆ డాటర్ అడాప్ట్ తీసుకోకూడదు ఎప్పుడు? ఇఫ్ హీ హ్యాస్ ఎ డాటర్ అలైవ్. ఆల్రెడీ తనకు కూతురు ఉంది, ఆ కూతురు బతుకుంది, మళ్ళీ ఇంకో డాటర్ని అడాప్ట్ చేసుకోకూడదు. ఆర్ సన్స్ డాటర్, కొడుకు కూతురు ఉంది, డాటర్ గాని కొడుకు కూతురు గాని
వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరున్నా బతికుంటే నువ్వు ఇంకొక అమ్మాయిని డాటర్ గా అడాప్ట్ చేసుకోవడానికి వీలు. Suppose if this daughter or son's daughter, they have converted to Christianity. Similarly, ఇందాక sons కూడా, son కానీ ఆ sons son కానీ తనకు పుట్టిన పిల్లాడే, న్యాచురలే, కానీ converted to Christianity. Then they can adopt a son. Similarly, the daughter or a son's daughter, they have converted to some other religion. Then they can adopt a daughter. Then they can adopt a daughter. So this is a very important point. We have to remember it. Suppose if the daughter is suffering from any physical or mental disability, పిచ్చి ఉంది, లేకపోతే కాళ్ళు లేవు, నా కూతురు ఇలా ఉంది, నేను ఇంకో అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటానంటే కుదరదు. So if the daughter is living and is suffering from any physical disability, it is not a ground. అంటే చెప్పుకోవడం, అయ్యో నా కూతురు ఉంది కానీ దానికి కళ్ళు లేవు, నేను ఇంకో అమ్మాయిని దత్తత తీసుకుంటాను, కుదరదు. Even if she is suffering with any disability, physical disability or mental disability, a Hindu male has no right to adopt a daughter. Once the daughter is alive or a son's daughter is alive, the Hindu male has no right to adopt a daughter. And suppose if the Hindu male is adopting a daughter, ఒక హిందూ మేల్ డాటర్ని అడాప్ట్ చేసుకుంటారు, అలాగే ఒక హిందూ ఫీమేల్ ఒక సన్నుని బాయ్ని అడాప్ట్ చేసుకుంటారు. అర్థం చేసుకోండి, ఒక హిందూ మేల్ అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటున్నాడు, ఒక ఫీమేల్ హిందూ ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటాడు. The act says, ఇక్కడ యాక్ట్ ఏం చెప్తుందంటే, the age gap between 18 years, 21 years. ఆ హిందూ మేల్ డాటర్ని అడాప్ట్ చేసుకుంటుంటే ఆ అమ్మాయికి అతనికి 21 ఏళ్ళు గ్యాప్ ఉండాలి. అలాగే ఒక ఫీమేల్ ఒక సన్నుని అడాప్ట్ చేసుకుంటుంటే 21 ఏళ్ళు గ్యాప్ ఉండాలి. So this age gap ఎప్పుడు వస్తుంది మనకి? The adopter and adoptee belong to the different sexes. ఒక హిందూ మేల్ అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటున్నాడు, డిఫరెంట్ సెక్స్, అబ్బాయి అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటున్నాడు. అమ్మాయి ఫీమేల్ is adopting a son, బాయ్. డిఫరెంట్ సెక్సెస్ ఉన్నప్పుడు the age gap must be 21 years. Suppose if the Hindu male adopting a son, a Hindu female adopting a daughter, same sex, age restriction is not necessary. Age restriction is not, this is the other condition. Clear? yes madam. Next, other condition. If the child is simultaneously adopted by 2 or more persons, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒకే అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు, ఇద్దరు బ్రదర్స్ కలిసి ఒకే అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు, దట్ అడాప్షన్ ఈస్ వాయిడ్. సో దే కెనాట్ బి అడాప్టెడ్. ఒకళ్ళే ఇద్దరు కలిసి ఒకళ్ళని చేసుకోవడం అనేది కుదరదు. దట్ అడాప్షన్ ఈస్ చెల్లదు. దట్ అడాప్షన్ కెనాట్ బి మేడ్. The child adopted must be actually given. What is the performance we required? What is the procedure? ఇక్కడ పెద్ద ప్రొసీజర్ ఏం లేదు, ఒకళ్ళు ఇవ్వడం ఒకళ్ళు తీసుకోవడం. Madam, one doubt, madam. What if the parents, one of the parents is not agreeing for the adoption? If a male is agreeing and the female is not agreeing for the adoption, is it possible that one father consent is enough to adopt the child? అంటే ఇప్పుడు వాట్ ఈస్ యువర్ థాట్? మేల్ హిందూ వాంట్ టు టేక్ అడాప్షన్ బట్ ద మదర్ ఈస్ నాట్ గివింగ్ కన్సెంట్. Yes madam. Similarly, the female wants to take the adoption but the male is not giving the consent. Yeah madam. Yeah madam. That's it. ఇంట్రడక్షన్ రాలేదా? లేట్ గా వచ్చావా క్లాస్ కి? Yes madam.
Yes, madam, I have been late. ఇదంతా మొదట్లో అయిపోయింది. ఫస్ట్ Okay. కండిషన్ ఏంటంటే మేల్ ఓన్లీ ఒక మగవాడు మాత్రమే అడాప్షన్ ఇవ్వడం అయినా తీసుకోవడం అయినా జరుగుతుంది. కానీ భార్య అనుమతి ఉండి తీరాలి. భార్య అనుమతి లేకుండా పిల్లాన్ని దత్తత ఇచ్చినా లేదా దత్తతకి పిల్లాన్ని తీసుకున్నా కూడా ఆ దత్తత చెల్లదు. మేడం Thank అది you, ఎట్లా madam. ఎక్స్ప్లిసిట్ Thank you, గా madam. ఉండాలా మేడం? ఇంప్లిసిట్ గా ఉన్నా పర్లేదా మేడం? ఎక్స్ప్లిసిట్ గా రిటర్న్ పూర్వకంగా ఉండాలా అది కన్సెంట్ అనేది? వాలంటరీ కన్సెంట్ ఉండాలి. అంటే సామాన్యంగా ఆడవాడి పని కొంచెం పూజ చేయడం ఫ్యామిలీలో కష్టం. ఆ కన్సెంట్ గా ఆవిడ కోర్టుకి వెళ్ళింది అనుకోండి, కన్సెంట్ ఇవ్వకుండా మా ఆయన దత్తత తీసుకున్నాడని ఓకే, దెన్ ఇట్ విల్ బి వాయిడబుల్. వాయిడ్ అవుతుంది. ఆవిడకి ఇష్టం లేకపోయినా మౌనంగా ఊరుకుంది అనుకోండి, బయటికి రావు కదా అవి. అవునండి. అని రాదు. ఇప్పుడు మనం చదివేది థియరిటికలే, ప్రాక్టికల్ గా వేరే ఉంటుంది. ఆవిడ భయంతో ఒప్పుకోకపోతే ఏదైనా అవచ్చు, లేదు ఇంకా నిజంగానే ఇష్టం లేదనుకోండి, ఆవిడ కోర్టుకి వెళ్ళాల్సింది. ఇక నా కన్సల్ట్ లేకుండా మా ఆయన దత్తత తీసుకుంటున్నాడు అని, అప్పుడు కోర్టు కొట్టేస్తుంది. సో టు Thank you, అవాయిడ్ ద madam. డేట్ మేడం. అక్కర్లేదు, ఈ ఆవిడ కన్సెంట్ గురించి నాకు ఇష్టం లేదంటే చాలు, కోర్టు కొట్టేస్తుంది. అలాగే మేడం అది అవాయిడ్ చేయాలి. ఫీమేల్ అడుగుతున్నారు, ఫీమేల్ కి అసలు దత్తత ఇచ్చే అధికారం లేదు, అలాగే తీసుకునే అధికారం కూడా లేదు. కేవలం మగవాడు మాత్రమే దత్తత ఇచ్చినా తీసుకున్నా, బట్ ఆవిడ అనుమతి ఉండి తీరాల్సిందే. ఈవిడ ఎప్పుడు దత్తత తీసుకుంటుందంటే ఈవిడ పెళ్లి చేసుకోకుండా ఉండాలి, తన భర్త చనిపోయినన్నా ఉండాలి, లేదా డైవర్స్ అన్నా తీసుకొని ఉండాలి, లేకపోతే భర్త సన్యాసంలో కలిసి ఉండాలి, లేకపోతే భర్త ఇంకొక రిలీజన్ లో కన్వర్ట్ అయి ఉండాలి, లేకపోతే భర్తకి పిచ్చి పట్టాలి. ఈ సర్కమ్స్టెన్సెస్ లో ఆవిడ దత్తత తీసుకుంటుంది. అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, అన్మ్యారీడ్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ నేను ఫస్ట్ మొదట్లో చెప్పేశాను. లేట్ గా వస్తే మళ్ళీ నన్ను ఆ క్వశ్చన్ అడిగితే ఎలాగా? Sorry, madam. ఓకే అర్థమైందా? అర్థమైంది మేడం. థ్యాంక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? చూసావా, ముందుకి వెనక్కి వస్తున్నాం. వాట్ ఈస్ ద అడాప్షన్? యాక్చువల్ గివింగ్ వన్ పర్సన్ అండ్ టేకింగ్ బై ది అదర్ పర్సన్, which means the child is transfer అవుతున్నట్టు ఎక్కడి నుంచి? from the natural parents family to the adopted family. ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంది, మ్యూట్ చేయండి మీ ఫోన్ కాల్స్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ హియర్? నాకు డిస్టర్బెన్స్ వస్తే నాకు ఆ కంటిన్యూటీ పోతుంది. సో యాక్చువల్లీ గివెన్ అండ్ యాక్చువల్లీ టేకెన్ బై వన్ పర్సన్ అంటే ఏమవుతుంది? ద చైల్డ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ద న్యాచురల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలోంచి ఈ ఫ్యామిలీలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. అలా కాకుండా పిల్లాడు అబాండెడ్ ఫ్యామిలీ అనుకోండి, ఆ పిల్లాడిని తల్లిదండ్రులు వదిలేశారు, లేకపోతే తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? వాడు ఎక్కడైతే ఉన్నాడో, అంటే ఒక్కొక్కసారి మేనమామో తాతలు ఎవరో పెంచుతూ ఉంటారు, ఆ ఇంట్లో ఉంటాడు, ఆ ఇంట్లో నుంచి అడాప్టెడ్ ఫ్యామిలీకి వెళ్తాడు, లేకపోతే అనాథ శరణాలయంలో ఉంటాడు, అక్కడి నుంచి ఆ ఫ్యామిలీకి వెళ్తాడు. సో ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి అడాప్టెడ్ ఫ్యామిలీ. ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద అడాప్షన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ కండిషన్. ట్రాన్స్ఫర్ అయితే తీరాలి, ట్రాన్స్ఫర్ అవ్వకపోతే అడాప్షన్ అవ్వదు. ఈ ఫ్యామిలీ నుంచి ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిపోవాలి పిల్లాడు, అప్పుడే అడాప్షన్ కంటిన్యూ అయిపోయింది అనమాట. కొంతమంది దత్త హోమాలు అవి చేస్తూ ఉంటారు, అడాప్షన్ చేసుకుంటే మంచిదే కానీ, బట్ దట్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ కండిషన్. అరే దత్త హోమం చేసుకోలేదు కాబట్టి మీరు హోమం అది జరగాలి, హోమం చేసుకోలేదు కాబట్టి మీ అడాప్షన్ చెల్లదంటే అదేం లేదు, దత్త హోమం అక్కర్లేదు. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ టేకింగ్ అండ్ గివింగ్. ఒక పర్సన్ ఇవ్వాలి, ఒక పర్సన్ తీసుకోవాలి. ద సెరమనీ ఆఫ్ గివింగ్ అండ్ టేకింగ్ మస్ట్ బి పర్ఫార్మ్డ్. అదే ఎసెన్షియల్ కండిషన్ అడాప్షన్ కి. దత్త హోమాలు అక్కర్లేదు, లేకపోతే ఇంకో పూజలు ఏమీ లేవు. కావాల్సింది ఏంటంటే సెరమనీ ఆఫ్ గివింగ్ అండ్ టేకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్. దట్ అది జరగాలి, గివింగ్ టేకింగ్. ఎవరు? బై ద గివర్ అండ్ టేకర్, ఒకటి ఇచ్చేవాడు ఒకటి తీసుకునేవాడు, లేకపోతే బై ఎనీ పర్సన్ అది గార్డియన్ అపాయింటెడ్ బై ద కోర్ట్, ఎవరైనా కానీ అతను ఇస్తాడు, ఇంకొకటి తీసుకుంటాడు. సో గివింగ్ అండ్ టేకింగ్ అన్నదే, పర్ఫార్మెన్స్ అన్నదే జరగాలి. కానీ అది గివింగ్ టేకింగ్ లేకుండా మా పిల్లాడిని మీకు ఇస్తాను, రేపటి నుంచి మా పిల్లాడు మీ ఇంటికి వస్తాడు, అలాంటి మాటలతో గాని హోమాలతో గాని జరిగేది కాదు. ద సెరమనీ ఆఫ్ గివింగ్ అండ్ టేకింగ్ మస్ట్ బి పర్ఫార్మ్డ్. ఇలా ఇవ్వాలి, వాళ్ళు పుచ్చుకోవాలి. By the giver and taker, that is required. The performance of the ceremony can be delegated. ఆ పర్ఫార్మ్ చేయడానికి ఎవరికైనా పనులు తప్పచెప్పచ్చు, బట్ యాక్చువల్ గివింగ్ అండ్ టేకింగ్ మస్ట్ బి టేకెన్ బై ద గివర్ అండ్ టేకర్.
వాళ్ళే తీసుకోవాలి. నా బదులు నువ్వు తీసుకోవాలి ఆ పిల్లాడిని అంటే కుదరదు. నేను తీసుకోవాలి, నేను దత్తత తీసుకోవాలంటే నేనే పుచ్చుకోవాలి. ఇచ్చేవాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళే ఉండాలి. అంతేగా నాకు పని ఉంది, నా ఒక లేదు అడాప్షన్ జరుగుతుందట, నా బదులు నువ్వు వెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకో అంటే దట్ ఈస్ పర్ఫార్మెన్స్ కెన్ బి డెలిగేటెడ్. అంటే ఏమైనా కావాలంటే తెప్పించుకోవడానికి అది పర్ఫార్మ్ చేయొచ్చు, కానీ బట్ యాక్చువల్ ద పవర్ ఆఫ్ టేకింగ్ అండ్ గివింగ్ మస్ట్ బి టేకెన్ బై దెమ్ ఓన్లీ. అది జరిగితేనే అడాప్షన్ జరిగినట్టు. అంతేగాని హోమాలు కానీ ఇంకొకటి కానీ మాటలు కానీ అది కాదు. సో ది పవర్ ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి? ద పర్సన్ హూ ఈజ్ ఎంటైటిల్డ్ టు గివ్ ద చైల్డ్ అండ్ ద పర్సన్ హూ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ ద చైల్డ్. వాళ్ళు మాత్రమే చేయాలి. దట్ ఈస్ ఎసెన్షియల్ కండిషన్ ఆఫ్ అన్ అడాప్షన్. అడాప్షన్ ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది? ఎవరైనా చెప్తారా? కొన్ని చెప్పండి. From the other religion, not from the Hindus. More than 1 or 2 persons taking adokati adoption of the same person by 2 or more persons kani simultaneously, absence of physical taking and giving. ఏజ్ క్రైటీరియా కూడా మేడం. లేదా పిల్లాడు వెళ్ళాడు, ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని నా పిల్లాడిని నీకు ఇచ్చాను, నీ పిల్లాడిని నేను తీసుకుంటున్నా అంటే కుదరదు. సో ఫిజికల్ యాక్ట్ ఆఫ్ టేకింగ్ అండ్ గివింగ్ ఫిజికల్ మస్ట్ బి ఉండాలి. లేకపోతే అది లేకపోతే దట్ అడాప్షన్ ఈస్ ఇన్వాలిడ్. దానికి ప్రూఫ్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ వేరే వాళ్ళు చేసినా పర్లేదు, బట్ తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు అని అన్న దానికి ప్రూఫ్ ఏంటి మేడం? దానికి మరి తెలుస్తుంది కదా, ఎవరన్నా నలుగురు పిలుస్తారు కదా. రేపు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఎవరో క్వశ్చన్ చేయనంత వరకు నువ్వు మాటల ద్వారా చేసుకున్నా పెట్టుకుంటాడు. మరి నేను ఉండలే, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, మావిడికి ఇచ్చేయండి అన్న ఇస్తారు, ఆ పిల్ల ఇంట్లో ఉంటారు, ఓకే. కానీ ఎవరైనా కోర్టుకి వెళ్ళినప్పుడు వచ్చే ప్రశ్నలు ఏమిటంటే ఇవి ప్రూవ్ చేయాలి. దానికి ఏదో ఫోటోలు తీయడము, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తుంది. ఆ పిల్లాడు ఏదైనా నేను ఆ ఇంట్లోకి వెళ్ళను అని గొడవ పెట్టాడు అడాప్షన్ కి, వాడేమో విచ్ న్యాచురల్ ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పుడు అడాప్టెడ్ ఫాదర్ ఏం చేస్తాడు? కోర్టుకి వెళ్తాడు, నాకు అడాప్షన్ ఇచ్చాడు, ఆ పిల్లలు రావట్లేదు అనేసి. లేదా తండ్రి ఇవ్వట్లేదు, ఇప్పుడు మొన్న నిన్న ఇచ్చాడు, ఈ రోజు ఏమో ఇవ్వట్లేదు, వాళ్ళ అమ్మ ఏడుస్తుందంటే ఇంట్లో పెట్టుకున్నాడు అంటాడు. నేను అడాప్షన్ జరిగింది పర్ఫార్మ్. దానికి కోర్టు ప్రొడ్యూస్ చేయాలి కదా మీరు, పెట్టుకోవాలి. ఎప్పుడేమో అవసరం అవుతుందో తెలియదు కదా. అట్లా అతను ఇచ్చేటప్పుడు ఇతను పుచ్చుకునేటప్పుడు ఆ పిల్లాన్ని అవన్నీ ఫోటోలు ఉంటాయి కదా, అవే ఎవిడెన్స్. అవన్నీ తీసుకోకుండా చేసుకుంటే తర్వాత చాలా మంది మనం చేసేది కేసు పోయేది అందుకే. ఈ జాగ్రత్తలు పడకపోవడం వల్లనే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కేసులు కోర్టుకు తేడం. సో అడాప్షన్ మస్ట్ బి కెపాసిటీస్. మనం చెప్పాం ఇందాక, ఇచ్చేవాడికి కొంత కెపాసిటీ ఉండాలి. వాట్ ఇస్ ద కెపాసిటీ? సౌండ్ పర్సన్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి, పిచ్చి ఉండకూడదు, కొన్ని చెప్పాం. అలాగే గివర్ కూడా కొన్ని ఉంటాయి, కన్సెంట్ ఆఫ్ ద వైఫ్స్ ఉండాలి. ఇవన్నీ వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా దట్ అడాప్షన్ ఇస్ ఇన్వాలిడ్. అలాగే అడాప్షన్ ఒక ఫ్రాడ్ ద్వారా కానీ మిస్రిప్రజెంటేషన్ ద్వారా కానీ, నా కొడుకుని దత్తత ఇస్తానన్నాను, ఏ కొడుకో చెప్పండి, నాకు 4 కొడుకున్నాను. మన కాంట్రాక్ట్ లో వస్తుంది కదా, 2 ఇళ్ళు అమ్మబోతాను, నేను ఇల్లు అమ్ముతాను అంటాడు వాడు. నీకేమో నాకు 1 ఇల్లు ఉందనే నీకు తెలుసు, కానీ నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. నీకేమో కలకటాలో ఉన్న ఇల్లే నీకు తెలుసు, కానీ నాకు బాంబేలో కూడా 1 ఇల్లు ఉంది. నా ఉద్దేశం బాంబేలో ఇల్లు, నువ్వేమో కలకటా ఇల్లు అమ్ముతానని ఓకేనన్నా. దిస్ ఈస్ ఎ మిస్రిప్రజెంటేషన్. Councils of Adam meeting, my minds of the meetings are absent. So misrepresentation, fraud, coercion, undue influence, దీని ద్వారా ఏదైనా అడాప్షన్ చేస్తున్నారు. కొడుకుని అడాప్షన్ చేసుకుంటావా, చంపైనా అన్నాడు, అడాప్షన్ చేసుకున్నాడు. These type of adoptions are voidable, not void. Voidable అంటే వాడికి ఇష్టమైతే కంటే ఆ పిల్లాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వద్దనుకోవచ్చు కోర్టుకి వెళ్ళి వాడి పిల్లాన్ని వాడికి అప్పచెప్పారు. ప్రూవ్ చేసి ఇలా మిస్రిప్రజెంట్ చేశాడు, లేకపోతే కోయషన్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని చెప్పి చేసేయచ్చు. లేకపోతే పలానా కొడుకుని ఇస్తానంటే నేను పలానా వాడు అనుకున్నాను, ఈ పిల్లాడికి పిచ్చి పిల్లాన్ని తెచ్చి నాకు అడాప్ట్ చేశాడు, నాకు వద్దని చెప్పి కోర్టుకి. సో వాయిడబుల్ దీస్ ఆర్ వాయిడ్. లేదా ఫోన్లే పాపం పిచ్చివాడు మనం బాగు చేసుకుందాం అనేసుకొని ఉంచుకోవచ్చు. సో వాయిడబుల్. సో అడాప్షన్ అన్ అకౌంట్ ఆఫ్ ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, కోయషన్, undue influence, they are all voidable adoptions. ఏమవుతుంది? వాట్ ఈస్ ఎఫెక్ట్? ఇన్వాలిడ్ అడాప్షన్ అంటే ఏంటి? దాని రిజల్ట్ ఏంటి? ఇన్వాలిడ్, ద బాయ్ విల్ బి రివర్ట్ బ్యాక్ టు ద న్యాచురల్ ఫ్యామిలీ. ఆ న్యాచురల్ ఫ్యామిలీ యొక్క సోషల్, కల్చరల్ రిలీజియనే కంటిన్యూ అవుతుంది, క్యాస్ట్. కానీ అడాప్టెడ్ ఫ్యామిలీ వాడికి ఏమి రాదు.
ఎందుకంటే ఆ adoption is invalid. When the adoption is invalid, the child will be reverted back to the natural family and he is no more a member of the adopted family. So ఎప్పటి నుంచి వస్తుంది adoption? Suppose a child has been adopted today. ఈ రోజు నుంచి అడాప్షన్ ఫ్యామిలీ యొక్క క్యాస్ట్ కానీ ప్రాపర్టీ రైట్స్ కానీ అన్ని ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రోజు నుంచి న్యాచురల్ ఫ్యామిలీతో అన్ని బంధాలు తెగిపోతాయి, అన్ని రైట్స్ తెగిపోతాయి. The date on which the adoption has took place, from on that date, the child will be transferred to the adopted family and all his religious, social, cultural, inherited rights will be acquired by the adopted family and the old family ties are all breakdown. He has no more connected to the natural family. What are the rights of the adopted child? Inherited rights. Once he went to the adopted family, he will become the, suppose they have the property, separate property. According to Section 8 of the Hindu Succession Act, he will be a son. As a son, he will take the share. Ancestral property, he will take the share. He will acquire all the inherited rights and other rights. As in, when you come to the biological parents, even though they have the property, this son is not entitled to any sharing from the natural parents. ఇంకా న్యాచురల్ పేరెంట్స్ ప్రాపర్టీ ఏమి రాదు ఇతనికి, ఎందుకంటే అంత అడాప్టెడ్ కి వెళ్ళిపోయాడు, వాళ్ళకి పిల్లాడైపోయాడు, వాళ్ళకి పుట్టినట్టుగా సమానం. కాబట్టి అంత అక్కడ ఎంత ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ అవే గాని న్యాచురల్ పేరెంట్స్ కి ఎంత ప్రాపర్టీ ఉన్నా కూడా అతనికి ఒక పైసా కూడా రాదు. అతని సంబంధం లేదు న్యాచురల్ ఫ్యామిలీతో. ఒక మనకి పక్కింటి వాడంతో వాళ్ళకి అంతే. కాకపోతే బయలాజికల్ పేరెంట్స్ ఏమన్నా ఫోన్లే దయతల్చి అక్కడ ఎక్కువ ప్రాపర్టీ లేదు మన పిల్లాడే కదా అని ఏదైనా వాలంటరీగా ఇస్తే ఇవ్వడమే తప్పించి he himself has no right at all. What is the adoptive mother? So when the Hindu male adopted a child, his mother will become the adoptive mother. Suppose you had a 4 wives, 4 భార్యలు ఉన్నారనుకోండి, the senior most పెద్ద భార్య will become the adoptive mother. ఎవరైతే పెద్ద భార్యో ఆవిడే ఇతనికి అడాప్టివ్ మదర్, న్యాచురల్ మదర్ పొజిషన్ లోకి వస్తుంది. సపోజ్ ఏ హిందూ మేల్ పెళ్లి కాలేదు, ఒక పిల్లాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఏదో తల్లి తండ్రి కరోనాలో చచ్చిపోయారు, పాపం ఎవరు లేరు, జాలిపడి తను తీసేసుకున్నాడు, తను అడాప్ట్ చేసుకున్నాడు. ఏదో కోర్టు ద్వారానే ఎలాగో, ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి కోర్టు పర్మిషన్ తో అడాప్ట్ చేసుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. That wife will become the step mother, సవతి తల్లి అవుతుంది, అంతేగాని అడాప్టివ్ మదర్ అవ్వదు. That mother will become the step mother. Similarly, a female పెళ్లి కాలేదు, ఇలాగే ఒక పిల్లను అడాప్ట్ చేసుకుంది, తర్వాత పెళ్లి చేసుకుంది, అతని స్టెప్ ఫాదర్ అవుతాడు, అంతేగాని న్యాచురల్ అడాప్టివ్ ఫాదర్ అవుతాడు. అలాగే డైవర్సీ, అమ్మాయి మొగుడితో డైవర్స్ తీసుకుంది, ఒక పిల్లాన్ని అడాప్ట్ చేసుకుంది, తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంది, సేమ్ స్టెప్ ఫాదర్ ఈ యాక్ట్ లో అంతా కూడా ఎక్కడ కన్సెంట్ ఆఫ్ ద చైల్డ్ లేదు. యాక్ట్ ఎక్కడా కూడా కన్సెంట్ కి పిల్లాడికి ఇష్టమా ఇష్టం లేదా అన్నది ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే 15 ఏళ్ళు అంటే అతనికి ఇష్టాలు ఉంటాయి కదా. ఈ యాక్ట్ ఎలా మిస్ అవుతుంది? ఆ పిల్లాడికి కూడా కన్సెంట్ ఉండాలి వెళ్ళడానికి. అతను ఎంత ప్రొటెస్ట్ చేసినా, ఎంత ఇష్టం లేకపోయినా ఇతను ఇస్తాడు, అతను తీసుకుంటాడు. ఇది అన్జస్టిస్ అనిపిస్తుంది నాకు. సో కన్సెంట్ కూడా ఉండాలి, ఆ పిల్లాడు కూడా మనస్ఫూర్తిగా వెళ్ళేటట్టుగా ఉండే ఒక ప్రొవిజన్ ఉండాలి. అది లేదు అక్కడ. ఆ పిల్లాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు ఇస్తారు, వీళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే it is against the natural justice, no madam. It is against the natural justice, no madam. అదే మరి యాక్ట్ అప్పుడు ఎందుకు మర్చిపోయిందో. అది ఏదైనా పసిపిల్లలు 7 ఏళ్ల లోపు పిల్లాడంటే వేరు, 5 ఏళ్ల లోపు పిల్లాడంటే వేరు కన్సెంట్. 5 ఏళ్ల పిల్లలు కూడా కొంత ఇష్టాలు ఉంటాయి, ఏదో 2 ఏళ్ల పిల్లాడు. కానీ 15 ఏళ్ల పిల్లాడు ఏజ్ పెట్టి కన్సెంట్ గురించి మాట్లాడదు యాక్ట్. ఏం చెప్తాం మనం? ఏదైనా యాక్ట్ ఏం చెప్తే అదే కదా మనకి ఫైనల్ యాక్టేగా. యాక్ట్ లో తప్పున్నా కూడా మనం వీ హావ్ టు ఫాలో ద యాక్ట్. జడ్జెస్ కూడా అదే ఫాలో అవుతారు.
కాకపోతే ఒక చివరిలో ఒక సజెషన్ పడేస్తారు, అమెండ్ చేయండి ఇక్కడ అని గవర్నమెంట్ కి ఇస్తారు. వాళ్ళు చేసేటప్పుడు పుష్కరకాలం అయిపోతుంది. It cannot be amended now. ఇఫ్ ద చైల్డ్ మెచ్యూర్ ఇనఫ్ అయినా కూడా వ్యూస్ కానీ చైల్డ్ వాళ్ళ నీడ్స్ కానీ ఏమి అసర్టైన్ చేయడం, ప్రొటెస్ట్ చేస్తున్నా సరే ఏమి అక్కడ యాక్ట్ చైల్డ్ కన్సెంట్ గురించే మాట్లాడదు. ఇది ఒక పెద్ద లూప్ హోల్ అనుకుంటాను నాకు అనిపిస్తుంది. కన్సెంట్ ఆఫ్ ద చైల్డ్ కూడా ఉండాలి. ఒక 5 ఏళ్ల తర్వాత పిల్లాడికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండకపోవచ్చు. అది కన్సిడర్ చేయకపోతే ఎలాగా? సో దిస్ ఈస్ అన్ అడాప్షన్. Hindu Adoption and Maintenance Act deals with 2 subjects. One is adoption, other is the maintenance, and up to section 17. అలాగే 17 లో కూడా లాస్ట్ సెక్షన్ 17 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ సర్టన్ పేమెంట్స్. డబ్బులు తీసుకోవడం అనేది ఉండకూడదు. నా పిల్లాన్ని నీకు ఇస్తున్నాను అంటే అది ఇష్టంగా ఇవ్వాలి, కానీ నీ దగ్గర నేను డబ్బులు తీసుకోకూడదు. దట్ ఈస్ ప్రొహిబిటెడ్ బై సెక్షన్ 17. No person shall receive or agree to receive. తీసుకోకూడదు అంటే పిల్లాన్ని అమ్ముకున్నట్టు అవుతుంది. నువ్వు దత్తత ఇచ్చినట్టు ఎలా అవుతుంది? నువ్వు పిల్లాన్ని అమ్ముకోవడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దత్తత. కాబట్టి సెక్షన్ 17 స్ట్రిక్ట్ గా ప్రొహిబిట్ చేస్తుంది. ఏ రివార్డ్ కానీ తీసుకోవడం కానీ అగ్రిమెంట్ కానీ ఏమీ ఉండకూడదు. ఎలాంటి కన్సిడరేషన్ ఉండకూడదు. ఇట్లా కాకుండా ఎవరైనా డబ్బులు తీసుకుంటే దే ఆర్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ విత్ ఎక్స్టెంట్ to 6 months or fine or both. అవుట్ ఆఫ్ విల్లింగ్నెస్ ఇస్తే మేడం, అంటే అడాప్టర్ తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటారు? అందరూ అలాగే అంటారు, నేను అడగలేదండి వాళ్ళు ఇచ్చారంటారు. అదే అలవాటు అవుతుంది లంచాలు. వాడు ఇచ్చాడు, వాడు సంతోషంగా ఇచ్చాడు అంటారు. లంచానికి ఇంకో మారు పేరు. అవును మేడం, వాళ్ళు గిఫ్ట్ ఇచ్చాం మేము అని కూడా అంటారు. గిఫ్ట్ అవతల వాడు ఇచ్చినా కూడా మనం తీసుకోవడానికి అర్హత లేకపోతే మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇది అడాప్షన్. ఓకే, అయిపోయిందా టైము? 10 minutes మేడం. 15 minutes ఉంది మేడం. ఒక యాక్ట్ లో సగం చెప్పేసరికి ఇంత 2 గంటలు అవుతుంది. మీరు ఏం చదువుతున్నారు అసలు? బ్రీఫ్ గా కేసులు చెప్పకుండా ప్రొవిజన్స్ వరకు చెప్పుకుంటూ వస్తే ఇంత టైం పడుతుంది. 2 గంటలు. మెయింటెనెన్స్ చెప్తామా? చాలదు టైము. పైన చెప్పనా మేడం? ఇంపార్టెంట్ కేసు చెప్పండి మేడం. ఎగ్జామ్ ఇంపార్టెంట్ చెప్పండి మేడం. మ్యామ్ మెయింటెనెన్స్ లో సబ్ హెడ్డింగ్స్ అండ్ కీ పాయింట్స్ చెప్పండి మ్యామ్ చాలు. అందుకనే మీరు రేపు జడ్జెస్ అయినా ఒక అడ్వకేట్ అయినా సబ్జెక్ట్ ఒక జ్యుడిషియల్ ఎగ్జామ్స్ రాస్తున్నా మీకు సబ్జెక్ట్ తెలియదు, ఇంత తెలియాలి మీకు. మీరు చదవడం అంటే అడాప్షన్ లో మూల పాయింట్లు అన్ని తెలుసుంటేనే మీరు ఏదైనా సక్సెస్ అవుతారు ఈ ప్రొఫెషన్ లో. ఏదో పాయింట్ లో ఏదో పసుతో లేదా జిలేబీ చుట్టాలో చుట్టేసి పాస్ అవుతారే, టిక్ 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 అని చుట్టేస్తారు. అందులో ఒక్క ముక్క అర్థం కాదు చదువుతా ఉంటే. మీరేమో పాస్ అయిపోతారు. ఏంటి ఉపయోగం డిగ్రీ వల్ల చెప్పండి? ఓకే, మెయింటెనెన్స్ లాస్ ఎక్కడున్నాయంటే చైల్డ్ మెయింటెనెన్స్. ఎందుకంటే మెయింటెనెన్స్ వైఫ్ కు ఉన్నాయి, పేరెంట్స్ కు ఉన్నాయి, చైల్డ్ కు ఉన్నాయి. మనం చైల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైల్డ్ మెయింటెనెన్స్ ఎక్కడెక్కడ ఉంది? అండర్ హిందూ లాలో ఉంది, సిఆర్పిసిలో ఉంది, ముస్లిం లాలో ఉంది, అన్ని లాస్ లో కూడా ఉన్నాయి. వేరియస్ లాస్ లో అన్ని లాస్ లో కూడా పేరెంట్స్ కి చిల్డ్రన్ లైబిలిటీకి వాళ్ళని పోషించాలి. ఎందుకంటే చిల్డ్రన్ ఫ్యూచర్ అంతా దాని మీద డెవలప్ అయి ఉంటుంది. ఇద్దరు పేరెంట్స్ మీద ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇద్దరు వాళ్ళని పోషించాలి, బేసిక్ నెసెసిటీ చూడాలి. వాళ్ళ ఫ్యూచర్ అంతా దాని మీద. నువ్వు ఎంత బాగా పెంచితే ఎంత బెస్ట్ ఇచ్చావో ఆ పిల్లాడు అంత బాగా పైకి వస్తాడు. కాబట్టి చాలా లాస్ అన్ని కమ్యూనిటీలో కూడా ముస్లిం అవని, క్రిస్టియన్ అవని, హిందూ అవని అందరూ కూడా పేరెంట్స్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టి నువ్వు పిల్లల్ని మెయింటైన్ చేయాలి. అలాగే సిఆర్పిసి సెక్షన్ 125 లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ కనుక ఫస్ట్ తీసుకుంటే అందులో సెక్షన్ 26. ఇక్కడ కోర్టుకు ఒక పవర్ ఇచ్చారు. ఏంటి ఆ పవరు? ఏదైనా ఒక ప్రొసీడింగ్ జరుగుతుండగా, అంటే డైవర్స్ ప్రొసీడింగ్ కానీ, జ్యుడిషియల్ సపరేషన్ కానీ, లేదా మెయింటెనెన్స్ టు ద వైఫ్ కానీ, ఏ ప్రొసీడింగ్ జరుగుతున్నా కూడా అక్కడ పిల్లలు ఉన్నప్పుడు ద కోర్ట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి ఇంట్రీమ్ ఆర్డర్ అని మెయింటెనెన్స్ ఇస్తుంది. మధ్యలో ముందు ఇమీడియట్ గా ఎప్పుడైతే కేసు అంతా తేలి వాళ్ళకి వచ్చేసరికి పిల్లాడికి మరి ఈ రోజు గడిచేదట్లా, పిల్లాడికి ఈ రోజు తినాలి కదా, ఈ రోజు చదువుకోవాలి కదా. కాబట్టి ఆ కేసు తేలే లోపల ఇంట్రీమ్, అంటే మీరు తెలుగులో ఏమంటారు, ఇంట్రీమ్ ఆర్డర్ అంటారు. అలాగే ఇంట్రీమ్ మెయింటెనెన్స్ మధ్యలో కొంత శాంక్షన్ చేసిస్తుంది కోర్టు. అలా ఇవ్వడం అనేది సెక్షన్ 26 లో అన్నది జరుగుతుంటుంది. లేదా అవతల డైవర్స్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి కోర్టు అరేంజ్ చేస్తుంది కస్టడీ కానీ, మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి డబ్బులు ఏదైనా కావాలంటే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చైల్డ్ ఎవరంటే బోత్ లెజిటిమేట్ ఇద్దరు కూడా
వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చాలా కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మదర్ అడిగేటప్పుడు ఫాదర్ కూడా పిల్లాడికి కూడా మెయింటెనెన్స్ కావాలంటే ఆవిడ అప్లికేషన్ పెట్టుకోవాలి ఫస్ట్ కోర్టుకి పెట్టుకోవాలి. ఆ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అందులో ఒక మైనర్ చిల్డ్రన్ కూడా మెన్షన్ చేయగలగాలి. మైనర్ చిల్డ్రన్ మెన్షన్ చేసినప్పుడే ద కోర్టు గ్రాంట్ చేస్తుంది అది మెయింటెనెన్స్ అన్నది ఆ పిల్లాడికి. అది కూడా ఈ మొత్తం కేసు ఎంత లోపల డిస్పోజ్ అవ్వాలంటే 60 రోజుల్లో డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి. ఎప్పటి నుంచి ఆ రెస్పాండెంట్ ఫాదర్ కి నోటీస్ సర్వ్ చేస్తారే అక్కడి నుంచి 60 రోజుల లోపల ఇది సెటిల్ చేసేసి ఆ పిల్లాడికి ఆ మెయింటెనెన్స్ అన్నది ఆర్డర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బోత్ పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైన్ ద చిల్డ్రన్. అంటే ఇప్పుడు మనం చూడండి న్యాచురల్ గార్డియన్కి వచ్చేసరికి ఎవరు న్యాచురల్ గార్డియన్ అంటే ఫాదర్ ఫస్ట్, ఫాదర్ తర్వాత మదర్ అంటారు. కానీ బాధ్యతకు వచ్చేసరికి అది రైట్స్కి వచ్చేసరికి బాధ్యతకు వచ్చేసరికి అదే రెండు ఒకేసారి చేశారు. నేచురల్ గార్డియన్షిప్ యాక్ట్ 1956, ఈ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కూడా 1956. కానీ అక్కడేమో ఫాదర్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఫాదర్ ఈజ్ న్యాచురల్ గార్డియన్, ఫాదర్ తర్వాత మదర్ అన్నారు. ఇక్కడ బాధ్యత వచ్చేసరికి ఇద్దరికి సమానం ఇచ్చారు. ఇక్కడ సమానం ఇచ్చినప్పుడు న్యాచురల్ గార్డియన్ కూడా సమానం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు సమానం. అంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు కూడా మెయింటైన్ చేయాలి. అంటే సపోజ్ ఫాదర్ కి 2000 వస్తుంది, మదర్ కి 1000 రూపాయలు వస్తుంది జీతం. 2:1 గా వాళ్ళు మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయాలి ఆ కొడుకుకి. అట్లాగా ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇద్దరు రెస్పాన్సిబుల్. ఇది సెక్షన్ 26 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఇంట్రీమ్ ఆర్డర్ అని మెయింటెనెన్స్ చిల్డ్రన్ ప్రొవైడెడ్ జరుగుతుంది. తర్వాత హిందూ అడాప్షన్ యాక్ట్ లోకి వచ్చేసరికి సెక్షన్ 3 లో మెయింటెనెన్స్ అన్నది డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డెఫినేషన్ ఏంటంటే మెయింటెనెన్స్ లో ఏముంటుందంటే ప్రొవిజన్స్ ఫర్ ప్రొవైడింగ్ ఫుడ్ కి ఇవ్వడం, క్లాతింగ్ కి, షెల్టర్ కి, ఎడ్యుకేషన్ కి, ఆ తర్వాత మెడికల్ అటెండెన్స్ అండ్ ట్రీట్మెంట్ 5 ఉంటాయన్నమాట. ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, ఎడ్యుకేషన్, మెడికల్ అసిస్టెన్స్, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ అనేది అది కావాలి. తర్వాత అన్మ్యారీడ్ డాటర్ దగ్గరకు వచ్చేసరికి మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా రేపు కేసు వేసేటప్పుడు ఈ మెయింటెనెన్స్ వేసేటప్పుడు కూతురికి మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ దాకా ఉంటాయి. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కూడా మెయింటెనెన్స్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నాట్ ఫుడ్, షెల్టర్ కాక డాటర్ మ్యారేజ్ రీజనబుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మెయింటెనెన్స్ అన్నది డెఫినేషన్. అమ్మా ఎవరో మీరు మ్యూట్ చేయాలి, డిస్టర్బెన్స్ గా ఉంది, ఏదో గొడవగా ఉంది, మీరు మ్యూట్ చేయండి మీ ఫోన్, మీ కంప్యూటర్. ఇది మెయింటెనెన్స్ అంటే ఏంటి అనేది 3B లో డిఫైన్ చేసింది. ఫుడ్, షెల్టర్, రెసిడెన్స్, ఎడ్యుకేషన్, మెడికల్ అసిస్టెన్స్, ట్రీట్మెంట్. అన్మ్యారీడ్ డాటర్ అయితే మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కూడా. ఇది సెక్షన్ 20 లో మెయింటెనెన్స్ చిల్డ్రన్ కి పేరెంట్స్ కి ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో మనం చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చిల్డ్రన్ గురించి మాట్లాడుతాం. సెక్షన్ 20 ఇక్కడ ఏం చెప్తోంది, మెయింటెనెన్స్ ఆ కొడుకు కనుక ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లల్ని తల్లిదండ్రులు పోషించాలి, మెయింటైన్ చేయాలి. ఎప్పటి వరకు? టిల్ ది అటైన్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ. మెజారిటీ అంటే 18 years. అంతవరకు తల్లిదండ్రులు వాళ్ళని పోషించాలి. కానీ డాటర్ దగ్గరకు వచ్చేసరికి ఏజ్ ఆఫ్ మెజారిటీ కాదు, టిల్ షీ మెయింటైన్ హర్ సెల్ఫ్. తనంతకు తన కాళ్ళ మీద నిలబడి తను సంపాదించుకునే వరకు, జాబ్ లేకపోతే ఎవరి ద్వారా తనకి ఆస్తి వచ్చే వరకు అంతవరకు పోషించాలి. 18 ఏళ్ళు నిండిపోయింది, కూతుర్ని నేను పోషించానంటే కుదరదు. కూతుర్ని పోషించాల్సిందే. పెళ్ళయ్యే వరకన్నా పోషించాలి, లేదా తనకి ఏదైనా సంపాదన తనకంటూ వచ్చే వరకన్నా పోషించాల్సిందే. కానీ అక్కడ 18 ఏళ్ళు రాదు. ఒక కొడుకుకి మాత్రమే 18 ఏళ్లలోపు, 18 ఏళ్ళు కంప్లీట్ అవగానే కొడుకుని పోషించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదు. కానీ కూతురికి వచ్చేసరికి పెళ్ళయ్యే వరకు లేదా తనకు ఏదైనా సంపాదన వచ్చే వరకు కూడా కూతుర్ని మటుకు పోషించాలి. ఇక్కడ ఎవరు వస్తారంటే బోత్ లెజిటిమేట్ అండ్ ఇలెజిటిమేట్ చిల్డ్రన్ ఇద్దరు కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు. ఇక్కడ కొన్ని కేసులు ఉన్నాయి. ఒక కేసు ఉంది, అది ఒక తండ్రి కోర్టుకి వెళ్తాడు. కొడుకుకేమో మేజర్ అవ్వగానే నాకు రెస్పాన్సిబిలిటీ లేదంటున్నారు, కూతురికి మేజర్ అయినా కూడా ఎందుకు ఇవ్వాలి అని అంటే అప్పుడు కోర్టు చెప్తుంది, కాదు, కోర్టు అనేది డాటర్ అన్నది ఒక పెక్యులర్ పొజిషన్, అమ్మాయి సేఫ్టీ కానీ ఏదైనా ఆలోచించి చెప్తున్నాను. అంతేకాకుండా కాన్స్టిట్యూషన్ లో కూడా ఆర్టికల్ 15 చెప్తుంది, స్టేట్ ఆడపిల్లలకి ఫేవర్ గా కొన్ని లెజిస్లేషన్స్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఒక లెజిస్లేషన్ చేసి ఒక తండ్రి తల్లికి కూతురికి పెళ్ళయ్యే వరకు కానీ తను సంపాదించుకునే వరకు కానీ పోషించాలని పెట్టారు. కాబట్టి
అది డిస్క్రిమినేషన్ కాదు. ఎందుకంటే సన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డాటర్. డాటర్ పొజిషన్ వేరు, సన్ బయలాజికల్ గా కానీ ఫిజికల్ గా కానీ డాటర్ వేరు, సన్ వేరు. కాబట్టి ఆ కంపారిజన్ తేవడానికి లేదని కోర్టు కొట్టేయడం జరుగుతుంది. అలాగే పద్మజా శర్మలో ఇద్దరు, ఇందాక నేను చెప్పిన ఇల్లస్ట్రేషన్, ఇద్దరు సంపాదిస్తున్నారు, హస్బెండ్ డబుల్ సంపాదిస్తున్నారు కాబట్టి 2:1 గా పిల్లాడికి మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా పిల్లాడు ఇద్దరు సపరేట్ అయిపోయారు, పిల్లాడు తల్లి దగ్గర ఉన్నాడు, తల్లికి ఏంటి నెలకి 2 లక్షలు వస్తుంది. అంత మాత్రాన తండ్రికి రెస్పాన్సిబిలిటీ లేదని లేదు, తండ్రి కూడా పిల్లాడికి మెయింటెనెన్స్ కి ప్రొవైడ్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది ఒక కేసులో. ఇవన్నీ కూడా కేసులు. తర్వాత అలా కాకుండా ఒక డిపెండెన్స్ అని ఉన్నారు. ఒక డిపెండెన్స్ లిస్ట్ అనేది సెక్షన్ 20 కింద ఇచ్చారు. ఈ డిపెండెన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే, ఒక అతను చచ్చిపోయాడు, అతని ఆస్తిని కొంతమంది వారసులు తీసుకున్నారు. ఆ వారసులు తను ఎంతైతే ఆస్తి షేర్ ఆ చచ్చిపోయిన వారి దగ్గర తీసుకున్నాడో ఆ షేర్ లో ఈ డిపెండెన్స్ ని పోషించాల్సిన బాధ్యత ఉన్నదనేసి ఒక లిస్ట్ ఇచ్చి అదొక రెస్పాన్సిబిలిటీ పెట్టడం అన్నది జరిగింది. ఇక క్వాంటమ్ అది ఎంత అంటే మీకు అందరికీ తెలుసు, అతని సంపాదన ఒకటి, ఆ అవతల వాళ్ళ ఎంత ఇది చేయాలి, డిపెండింగ్ అపాన్ ఆల్ వాళ్ళకి అవసరాలు ఎంత, నెసెసిటీ ఎంత. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లాడు 5వ క్లాస్ చదువుతున్నాడు, ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, ఒక 500 మెయింటెనెన్స్ ఇస్తుంది, ఎందుకంటే తిండికి కానీ చదువుకు కానీ. తర్వాత అతను అదే హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వెళ్ళాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ కోర్టు ఇది రివ్యూ చేస్తుంది. కాబట్టి ఏ డెసిషన్ పాస్ చేసిన కోర్టు ఈ మెయింటెనెన్స్ కి అది ఫైనల్ కాదు. ఇట్ కెన్ బి రివోక్డ్, సస్పెండ్ అండ్ మోడిఫైడ్. దాన్ని మార్చుకోవచ్చు ఎప్పటికైనా, బేసింగ్ అపాన్ ద నెసెసిటీ ఆఫ్ ది లైఫ్ అనేసి చాలా బ్రీఫ్ గా చెప్పేసాను మెయింటెనెన్స్. సో ఇది మొత్తం హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. Can you please repeat dependence, ma'am? ఇది డిపెండెన్స్ అంటే చెప్పాలంటే చాలా టైం కావాలిరా. మీరేమో Like only 2 points in a brief, ma'am. డిపెండెన్స్ అన్నది ఏం చేశారంటే ఒక లిస్ట్ ఇచ్చారు సెక్షన్ 21 కింద. ఫస్ట్ టైం డిపెండెన్స్ ఆఫ్ ద లిస్ట్ ఇచ్చారు. ఈ డిపెండెన్స్ ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు వీళ్ళు, ఎక్స్ అనేవాడు చచ్చిపోయాడు, వై అనేవాడు ఎక్స్ తీసుకున్నాడు, అంటే అతడు వారసుడు కాబట్టి వైకి వచ్చింది. ఇప్పుడు ఈ డిపెండెంట్ జెడ్, ఈ జెడ్ని మెయింటైన్ చేయాలంటే ఈ వారసుడు తనకు వచ్చిన షేర్ లో మాత్రమే తీసి అతనికి పోషిస్తాడు. అంతేకాని తన సంపాదన ఉండొచ్చు తనకి, లేదా తనకి ఇంకా మేనమామ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే అత్తగారి వైపు వచ్చి ఉండొచ్చు, అదేది రెస్పాన్సిబుల్ కాదు. అందులోంచి ఒక పైసా కూడా వాడికి పే చేయగల. ఈ చచ్చిపోయిన వాడి నుంచి వాడికి ఎంత షేర్ వచ్చిందో ఆ షేర్ లో వీడికి ఈ డిపెండెన్స్ లిస్ట్ లో వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి విల్లు ద్వారా ఇవ్వలేదు ప్రాపర్టీ, లేకపోతే వాళ్ళకి ఒక షేర్ ఇవ్వలేదు. ఎందుకు షేర్ ఇవ్వలేదు, మనకు ఒక్కరికి కదా, నియర్ ఇన్ డిగ్రీ ఎక్స్క్లూడ్స్ ద రిమోట్. సన్ ఉన్నాడు అనుకోండి, సన్కి రాదు, సన్ తీసుకుంటారు ప్రాపర్టీ మొత్తం. సన్ చచ్చిపోతేనే సన్కి వస్తుంది. అలాగే సన్కి ఎప్పుడు వస్తుంది, సన్ను చచ్చిపోవాలి, సన్ను చచ్చిపోవాలి, తాత చచ్చిపోవాలి, తండ్రి చచ్చిపోతేనే మనోడికి వస్తుంది. అట్లా వాళ్ళు ఉన్నారంటే వీళ్ళకి రాదు, నియర్ ఇన్ డిగ్రీ. ఆ కారణంగా వీళ్ళకి ప్రాపర్టీ రావట్లేదు, ఒక విల్లు ద్వారా కూడా రాలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు వీధిన పడకూడదనేసి వీడి వారసుడు ఆ ఎంత షేర్ తీసుకున్నాడో ఆ షేర్ లో నుంచే ఈ డిపెండెంట్ ని పోషించాలి. ఒకవేళ 4-5 ఉన్నారనుకోండి షేర్స్, ఒకడికేమో 1,00,000 రూపాయలు వచ్చింది, ఒకడికి 50,000 వచ్చింది, ఒకటి 10,000 వచ్చింది, అలా ఏదైనా షేర్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకి వచ్చిన షేర్ లో నుంచి ఆ ప్రపోర్షనేట్ గా ఈ డిపెండెంట్ కి పెట్టాలి. అర్థమైందా? నాకు మా తాత నుంచి నాకు వచ్చింది 1,00,000 రూపాయల ఆస్తి వచ్చింది, లేకపోతే ఒక ఇల్లు వచ్చింది, ఆ ఇంటి మీద నాకు 10,000 అద్దె వస్తుంది. ఆ 10,000 అద్దెలోంచి అతను నేను పోషించాలి. నాకు ఉద్యోగం ఉంది, 10 లక్షలు వస్తుంది, నాకు వేరే ఆస్తి ఉంది, నాకు ఇంకా చాలా బిజినెస్ ఉంది, కానీ దానికి అనేది రెస్పాన్సిబుల్ లేదు. ఆ డబ్బుల్లోంచి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మా తాత దగ్గర నుంచి తీసుకున్న ఆ ఇల్లు, ఆ ఇంటి మీద వచ్చే 10,000లోనే తనకి ఒక 2,000 ఇవ్వాలి. అది డిపెండెన్స్ అనేసి ఒకళ్ళని లిస్ట్ అనేది. Maintenance will be taken care by the son only for the dependence from the shares he have. అంతే కదా మ్యామ్, లైక్ తనకున్న షేర్స్ నుంచే ఇస్తాడు తప్పితే అదే కాకుండా 4 షేర్స్ ఉన్నారు అనుకో, నేను మా తమ్ముడు మా అన్న అనుకో, 4 ఉన్నారు అనుకో, 4 ఈక్వల్ గా కొత్త ఇవ్వాలి, ఒక్కళ్ళే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క వారసుని నేను ఒక్కదాన్ని తీసుకున్నాను అనుకో, నేను ఒక్కదాన్ని పోషించాలి. నాతో పాటు ఇంకో 2-3 ఉన్నారు అనుకో, మా ముగ్గురులో మేము ఆ షేర్ ఎంత, నాకో 1,00,000, వాడికో 1,00,000, 3 లక్షలు వచ్చాయి కాబట్టి 3 లక్షల నుంచి 10,000 అతనికి, 2,000 ఏదో డిసైడ్ చేస్తారు అక్కడ నెసెసిటీ బట్టి. When is someone so dependent on us, ma'am? Like when do we call a person dependent?
డిపెండెన్స్ అంటే వాళ్ళు ఇచ్చారు ఒక స్పెసిఫిక్, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ విల్ ద్వారా ప్రాపర్టీ రాలేదు, ఒక షేర్ ద్వారా కూడా రాలేదు. షేర్ ద్వారా ఎందుకు రాలేదంటే నియరర్ ఇన్ డిగ్రీ ఎక్స్క్లూడ్స్ ద రిమోట్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది కదా మీకు, అది తెలిస్తే మీకు ఇది అర్థమవుతుంది. నియరర్ ఇన్ డిగ్రీ ఎక్స్క్లూడ్స్ ద రిమోట్ అంటే తెలుసా? ఇప్పుడు మా ఎక్స్ ఉన్నాడు, ఎక్స్ కి కొడుకు ఉన్నాడు, ఆ కొడుకుకి ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. కొడుకుండగా ఆ కొడుకు రాదు, ఎందుకంటే కొడుకు దగ్గర వాడు, మనవుడు దూరం. ఇప్పుడు నేను నా కొడుకు ఉన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు రాదు, మొత్తం నాకే వస్తుంది, ఎందుకంటే నేను దగ్గర నియరర్ ఇన్ డిగ్రీ, నేను నియరర్ ఇన్ డిగ్రీ, మా నాన్నకి నేను నియరర్ ఇన్ డిగ్రీ. నేను చచ్చిపోతేనే నా కొడుకు నియరర్ అవుతాడు. అట్లా నియరర్ ఇన్ డిగ్రీ ఎక్స్క్లూడ్స్ ద రిమోట్ కింద ఈ డిపెండెన్స్ కి షేరు రావట్లేదు, వీళ్ళ ద్వారా కూడా ఏం ఆస్తి రాయలేదు. కాబట్టి వాళ్ళని కనీసం మెయింటెనెన్స్ అన్నా ఇవ్వాలి అనేది ఇది ఒక గ్రూప్ ఆఫ్ లిస్ట్ ఇచ్చారు. మీరు ఒకసారి ఆ లిస్ట్ చూడండి, ఎవరెవరు ఉంటారో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా హెల్ప్ఫుల్ అండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఏదైనా కానీ పైన చెప్పమంటారు కానీ అది పద్ధతి కాదు, నాకు చేత కాదు. ఎందుకంటే ఇలా ఏ పాయింట్ వదిలేస్తా అన్ని ఒకదానికొకటి లింక్ ఉంటుంది, ఒక కథలాగా ఉంటుంది. మీరు లా ఏది చదివినా కూడా ఒక కథలాగా చదివితే, చెప్పాను కదా, లెజిటిమేట్ చిల్డ్రన్, ఇలిజిటిమేట్ చిల్డ్రన్, వాళ్ళు వీళ్ళకు భార్యకు అనుమతి ఉండాలి, భార్య అనుమతి లేకపోతే వాడు ఇవ్వడానికి వీల్లేదు, ఒక కథలాగా ఒకదానికొకటి లింకప్ ఉంటాయి పాయింట్స్. బ్రీఫ్ గా చెప్తే ఇప్పుడు మెయింటెనెన్స్ యాక్చువల్లీ ఏం చెప్పాను అందులో చాలా ఉంది ఇంకా. ఓన్లీ టైం లేక అదే అందుకని నేను ఏం చెప్పేదండి అంటే పైన చదవడం లా అంటే అది కుదరదు. మేడం లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడగొచ్చా మేడం? లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడగొచ్చా మేడం? అడుగు, అయ్యో అడుగు, నేను ఉండేది అందుగా. Madam, this question is with regard to the inheritance of a baby who born to a surrogate mother. Now, of late, this surrogacy mother is becoming a trend in this country, particularly in India, madam. In case whether the baby is entitled to the property of a surrogate mother or the parents who had donated an egg. సర్గేసి మీద ఇంకా ఫుల్ గా డెవలప్ అవ్వలేదు. సర్గేసి అగ్రిమెంట్ వచ్చింది, ఎవరికి వస్తుంది, ఎవరికో వాడికి ఇచ్చేస్తాడు కదా పిల్లాన్ని. పిల్లాన్ని వెనక్కి ఇవ్వాల్సిందే కదా అకార్డింగ్ టు ద అగ్రిమెంట్. ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీనే వస్తాయి. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నేను ఏదో సర్గేసి ఏమైనా అద్దెకి తీసుకొని వాళ్ళ భూమి నాకు బాడీ రెంట్కి తీసుకొని అక్కడ పిల్లాన్ని పెంచుకున్నాను, వాడు ఎవరికో